క్రీస్తు యొక్క సమాధానం మీకు మీ కుటుంబాలకు తోడే నడిపించును గాక. మీ పక్క వ్యక్తికి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. దేవుని లేఖనాలు చదువుకుందాం. 41వ కీర్తన మొదటి వచనం నేను చదవగా 2వ వచనాన్ని మీరంతా కలిసి నాతో కూడా అందరూ చదవడానికి ప్రయత్నం చేయండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. మరొక అవకాశం ఇస్తాను. అందరూ కలిసి ఒకేసారి స్వరమెత్తి ఒక్క వ్యక్తి చదివినట్టు అన్ని కంఠాలు, లైవ్లో ఉన్నా, యూట్యూబ్ లైవ్లో, జూమ్లో, ఎక్కడున్నా మరి అందరూ కలిసి, విశాఖపట్నం అయినా, విజయవాడ అయినా, హైదరాబాద్లో ఉన్నవారైనా, సికింద్రాబాద్లో ఉన్న మనందరూ కంఠాలు ఒకే విధంగా రావాలి. అందరూ కలిసి చదువుతారు. కానీ 2వ వచనాన్ని బిగ్గరగా చదవండి. యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వారి శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగశయ్యం మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. శత్రువులు ఎప్పుడు ఇంతే కదా, ఎప్పుడు చనిపోతావు, మీ పేరు ఎప్పుడు మాసిపోద్దని చూస్తూ ఉంటారట. ఆనాడు ఆ భక్తునికే అటువంటి కష్టాలు ఎదురైతే ఈ రోజులు ఎదురుకావా? సో కొంతమంది శత్రువులు ఉంటారు, అపవాది చేతి ప్రేరేపించబడి వాళ్ళ హృదయాల్లో ఆలోచన ఎప్పుడు కూడా ఆ భక్తులు ఎప్పుడు చనిపోవాలి, ఆ నీతిమంతులు, ఆ భక్తులు, లేదా నువ్వు నీతిగా జీవిస్తుంటే నీ చావు కోరుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ ఇచ్చకు, వాళ్ళ కోరికకు దేవుడు మనల్ని అప్పగించడో. చదవండి. అయితే 5వ వచనాన్ని, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వారి పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. 6వ వచనం, ఒకడు నన్ను చూడవచ్చిన ఎడ్ల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. అంటే అబద్ధాలు పలుకుతారట వీధుల్లోకి వెళ్ళి. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు, నశింపజేయాలని వారు నాకు కీడు చేయని ఆలోచిస్తున్నారు. ఏం చేస్తుంటారట? నన్ను ద్వేషించే వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతుంటారట. ఎప్పుడైనా మీ మీద గుసగుసలాడే వాళ్ళని చూసారా? ఉంటారే, మనుషులు అన్నాక మీరు చూసే ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు, మీరంటే మనసు లేని వారు గుసగుసలాడుతూ ఉన్నారట. ఆ రోజుల్లో ఆ భక్తునికి ఆనాడే ఈ దావీదు రాసిన కీర్తన, ఇప్పటికీ 3000 సంవత్సరాల క్రితం ఆయన రాసినటువంటి కీర్తనలో అంటాడు, నన్ను చూసి చాలామంది గుసగుసలాడుతున్నారు, నశింపజేయాలని వారు నాకు కీడు చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఎంతమంది కీడు చేయాలని ఆలోచించినా, మీ గురించి గుసగుసలాడినా. 7వ వచనం, ఆ తర్వాత 8వ వచనాన్ని చదువుదాం. మొత్తం 12 వచనాలు ఉన్నాయి, కంప్లీట్ చేద్దాం. చదవండి. కుదరని రోగం వానికి సంభవించి ఉన్నది, వాడి పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడమనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేయుదును. నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టడని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్. 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 సో ఈ 13 వచనాల్లో కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఆనందంగా ఉన్నాను, వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నాను వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ బి సీటెడ్. మరి లైటింగ్ ఎక్కువగా ఉన్నందున ఆ కళ్ళకు లైట్ బాగా తగులుతుంది కాబట్టి నేను గ్లాసెస్ పెట్టుకున్నాను. మీకేం అభ్యంతరం ఉండదు కదా? మీకు అభ్యంతరం ఉన్నా నేనేం పట్టించుకోను. నేను వాక్యం ప్రకటించాల్సిన వాడినై ఉన్నాను కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్యాన్ని మీరు రిసీవ్ చేసుకోండి. ఆది అందు ఏముండెను? వాక్యం ఉండెను. వాక్యమైన దేవుడు మన జీవితాలను బతికిస్తాడు, బాగు చేస్తాడు, నిలబెడతాడు, నడిపిస్తాడు. కాబట్టి మన చుట్టూ ఏమున్నాయి, మన ముందు ఏమున్నాయి దానికంటే కూడా మనతో దేవుడు మాట్లాడే వాక్యాన్ని, ప్రభువా నాతో మాట్లాడు, నీ వాక్కును పంపి నన్ను బాగు చేయను ఆయన,
నువ్వున్న ఆ స్థితిలో నిన్ను బాగు చేసే దేవుని వాక్యం. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడంట? బాగు చేశాడంట. సో దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందో గట్టిగా చెప్పగలరా? ఆమేన్. చూద్దాం 41వ కీర్తనలో మొదటి వచనం, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఆపదలు వచ్చినప్పుడు తప్పించబడాలని ఎంతమందికి ఆశగా ఉంది? అందరికీ ఆశ ఉంటుంది కదా. మరి ఎవరు తప్పించబడతారో మీకు తెలుసా? ఆపదలు వచ్చినప్పుడు ఎవరిని దేవుడు తప్పిస్తాడు? బీదలను కటాక్షించువాలని. ఎవరైతే మీ చుట్టూ ఉన్న వారు బీదల పైన కటాక్షం చూపిస్తారో, కరుణ చూపిస్తారో, సహాయపడే మనసు మీకుంటుందో, ఎవరికి? బీదలైన వారికి. మీకు అపాయం వచ్చినప్పుడు దేవుని సహాయం మీ వద్దకు వస్తుందట. కొన్నిసార్లు ఈ ఫౌండేషన్ సేవలో మీరు నేరుగా వచ్చి చేయకపోయినా ఈ పరిచర్యలో మీలో చాలామంది భాగస్థులై ఉన్నారు. సో మనం అంతా గుప్పులు విప్పి బీదలైన వారికి మన వల్ల అయిన సహాయం మనం చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడా అంటే ఎస్, మనం చేసిన ప్రతి క్రియ ఆయన చూస్తున్నాడు. మంచివే కానీ చెడ్డవే కానీ నరులు చేస్తున్న మన క్రియలన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. దేవుని పనుల్లో ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని దృష్టికి ఇష్టమైన భక్తి ఏంటో తెలుసా? దేవుని దృష్టికి ఇష్టమైన నిర్మలమైన భక్తి ఏదంటే బీదలను కరుణించుట, విధవరాండ్రను పరామర్శించుట. అంటే భక్తి దేవుని కలిగి ఉండడం, దేవుని చిత్తం నెరవేర్చడం, వీటితో పాటు బీదలైన వారిని కనికరించడం కూడా దేవుడు దాన్ని ఒక మంచి భక్తిగా తీసుకుంటున్నాడు. యాకోబు పత్రిక యాకోబు భక్తుడు అంటాడు 1వ అధ్యాయంలో, అది మంచి భక్తి కార్యక్రమం అన్నాడు. కాబట్టి బీదలైన వారికి చేసే సేవల్లో, ఫౌండేషన్ పరిచర్యలో మీలో చాలామంది మాతో కూడా నిలబడ్డారు. ఫ్రీ మెడికల్ క్యాంప్స్, వారు బయటికి వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉంటుండగా వైద్యం అందించడంలో కానీ, మరి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి బ్లడ్ డొనేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, అనేక మంది వాళ్ళకి లేమి స్థితిలో బయటికి వెళ్ళలేక, వైద్యం చేయించుకోలేక, కొందరు భర్తను కోల్పోయి పిల్లలను కోల్పోయినటువంటి విధవరాండ్రు ఉన్నారు. కొందరు అన్నీ ఉన్నా భేదవాళ్ళు అయి ఉన్నారు. తండ్రి ట్రీట్మెంట్ ఇప్పించలేని పరిస్థితి, భర్త తన భార్యకు ట్రీట్మెంట్ ఇప్పించలేని పరిస్థితి, పిల్లలకున్న వ్యాధులను తొలగించుకోవడానికి ప్రార్థన చేయండి. ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. మరి అన్ని జనులు ఉంటారు, దేవుని ఎరగని వారు ఉంటారు. వారి పట్ల మన దేవుని ప్రేమను చూపించొద్దా? ప్రభు మన నిన్ను వలని పొరుగు వారిని. ప్రపంచంలో మిషనరీలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వారు దేవుని సువార్తతో పాటు ఏం చేశారు మీకు తెలుసా? వైద్యాన్ని అందించారు. విద్యను అందించారు, వైద్యం అందించారు. పుట్టిన మనిషికి ఏం కావాలి చెప్పండి? ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ దేశంలో పుట్టిన మానవుడికి, ఒక మానవునిగా, మానవురాలుగా, మానవుడిగా, చిన్న బిడ్డగా పుట్టినప్పుడు ఆ బిడ్డకి ఏది అవసరం చెప్పండి? వైద్యం. పుట్టినప్పుడు డెలివరీ టైంలో ఎటువంటి రోగాలు బారిన పడి బ్యాక్టీరియా, వైరస్ వల్ల వాళ్ళు చనిపోకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని. తర్వాత విద్య. పిల్లోడు ఎదుగుతున్నాడంటే, ఎదుగుతున్న పిల్లవాడు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల పిల్లోడిని చూస్తే మీరు ఏమంటారు? ఏం చదువుతున్నావు నువ్వు? ఏమంటారు మీరు? ఏ స్టాండర్డ్లో ఉన్నావు? ఏ గ్రేడ్లో ఉన్నావు? వాడేమంటాడు? నర్సరీ. అంటే ఏంటి? నర్సరీ మొక్కలా? అంటే అప్పుడే మొక్కవాడు, అప్పుడే ఒక నర్సరీ మొక్కలా బయలుదేరాడు అనమాట. అప్పుడు నేర్చుకుంటున్నారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ నేర్చుకుంటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. సో ప్రతి బిడ్డను మనం అడుగుతాం, ఏం చదువుతున్నామని అడుగుతాం, ఏం సంపాదిస్తున్నామని ఏమన్నా చిన్నవాడిని అడుగుతాం. మనం చిన్న పాపని, చిన్న బాబుని చూసినప్పుడు ఎంత సంపాదించావు, నీ బ్యాంకులో ఎంత అకౌంట్, నీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందని అడుగుతామా? ఏమడుగుతాం? ఏం చదువుతున్నామని అడుగుతాం. అంటే విద్య అవసరం. కనబడగానే ఆ వ్యక్తి అనారోగ్యంగా ఉంటే ఏమైంది నీకు? నీ కళ్ళు చెక్కుపోయాయి, నీరసంగా అనిపిస్తున్నావు, ఆరోగ్యంగా లేదా, హౌ ఆర్ యు అని చెప్పి అడుగుతాం. అంటే మనుషులు కనబడగానే మనుషుల యొక్క అనారోగ్యం కనిపిస్తే అడుగుతున్నాం, ఎందుకు నువ్వు అనారోగ్యంగా ఉన్నావు అంటే ఆ వ్యక్తికి వైద్యం అవసరం. ఆరోగ్యంగా ఉన్న పిల్లలకి విద్య అవసరం. మరి భక్తి అవసరం లేదా? భక్తి చాలా అవసరం. నువ్వు ఎంత విద్యావంతుడివైనా, ఎంత ధనవంతుడివైనా, ధన సంపదలు కలిగిన వ్యక్తివైనా నువ్వు కన్ను మూయక తప్పదు. కోట్లకు పడగలెత్తినవారు, లక్షాధికారులు, కోటేశ్వరులు కూడా కన్ను మూయట్లేదా? మీరు చూడలేదా? ఎంతమంది యాక్టర్లు పోవడం చూశారు, డాక్టర్లు పోవడం చూశారు. అనేకులకు వైద్యం ఇచ్చిన డాక్టర్ గారు కూడా పోతున్నారు. అనేకులకు పరిపాలన చేసినటువంటి పొలిటీషియన్స్ కూడా పోతూ ఉన్నారు. మరి కోటేశ్వర్లు పోతున్నారు, వ్యాపారస్తులు. మరి ఎవరు పోకుండా ఆగుతున్నారు? అందరూ పోవాల్సిందే. బస్సు ఎక్కిన తర్వాత వారి స్టాప్ వచ్చినప్పుడు ఎంతటి వారైనా దిగిపోతారు.
ట్రైన్లో కానీ బస్సులో కానీ నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ సమయం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దిగిపోవాల్సిందే. మరి దిగి ఎక్కడికి పోతున్నావని తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని తెలుసుకోకుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు అంటే చాలా ప్రమాదకరమైంది. పోతామని తెలుసు, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? అనంత లోకానికి, తిరిగి రాని లోకానికి, తెలియని లోకానికి. ఎవరు వెళ్ళమన్నారు? తెలియని లోకానికి. తెలియని లోకానికి వెళ్ళొద్దు, తిరిగి రాని లోకానికి వెళ్ళొద్దు, తెలిసిన లోకానికే వెళ్ళమంటున్నాడు. ఎవరు చెప్తారండి? చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఎవరు చెప్పగలరు? ఒక్కతను చెప్పగలరు, ఒకరు చెప్పగలరు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. JESUS. ప్రపంచంలో ఎన్నో మతాలున్న అన్ని మత నాయకులందరూ కూడా చనిపోయారు. వారు సమాధి చేయబడ్డారు. వారి సమాధుల ఎదుగు వారి భక్తులు వెళ్తారు, ప్రదర్శనలు చేసుకుని వారి భక్తి ప్రదర్శన వాళ్ళంటే వారి భక్తిని కనపరుచుకొని వస్తారు. క్రైస్తవులు మాత్రం యేసు సమాధి వద్దకు వెళ్ళినా ఆ సమాధి దగ్గర ఎటువంటి భక్తి ప్రదర్శన ఉండదు. ఆ సమాధి ముందు పూలు పెట్టడం కానీ, టెంకాయలు కొట్టడం కానీ, యేసుప్రభు వారి సమాధి దగ్గర పూజ చేయడం కానీ, మొక్కడం కానీ ఉండదు. ఎందుకని? ఆయన బ్రతికున్నప్పుడే చెప్పాడు, నేను మానవులందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తం శిలువలో మరణించి అందరి యొక్క పాప క్షమాపణ, మనుషులందరి యొక్క పాప శిక్షను నేను భరిస్తాను. మానవులందరి యొక్క శాపమును నేను భరించి మనుషుల యొక్క ఆత్మ మోక్షానికి చేరడానికి అయ్యే ఖర్చు నేను కట్టి నా సర్వాన్ని మీకు అప్పగించి నేను మృతుల్లోని తిరిగి లేస్తాను. 3వ రోజు తిరిగి లేస్తా అన్నాడు. ఏం చెప్పాడు ఆయన బతికుండగానే? 3వ రోజు తిరిగి లేస్తా అన్నాడు. దానికి భయపడిపోయినటువంటి రోమా సైనికులు ఆయన చెప్పినంత పని చేస్తాడని ఈ మాట తెలుసుకున్న అధికారులు ఆయన లేచాడా 3వ రోజు నేరుగా మన ఇంటికి వచ్చి, ఎరా ఎందుకు సిలువేసామని అడుగుతాడు, మన పని అయిపోద్ది. కాబట్టి ఒక పని చేయండి, ఆయన సమాధిలో ఉండగానే ఆయన సమాధికి ఏం చేయాలి? సీలేయండి, సైనికులు పెట్టండి, 3వ రోజు లేస్తా అన్నాడు. లేచినా మనం అడ్డుగా ఉన్న బండను తీసుకొని రానియకుండా మన సైనికులు అడ్డుగా నిలబడతారు. ఆయన లోపలండి, బాబు నేను లేచాను, డోర్ తీయండి అంటాడంట. వాళ్ళు ఊహ. అప్పుడు వీళ్ళు అంటారంట, మా గవర్నమెంట్ రావద్దంది, లోపలే ఉండు. ఎక్కడ? రోమా గవర్నమెంట్ బయట సైనికులు మేమంతా ఉన్నాం, మీరు లోపలే ఉండాలి, మీరు బయటికి రావద్దన్నారు. బాబు నేను లేచి చాలాసేపు అయిందయ్యా, 3వ రోజు లేస్తా అన్నాను కదా. అది తెలిసే మా వాళ్ళు ఇక్కడ పెట్టారు మమ్మల్ని. ఎందుకంటే మీరు బయటకు వస్తే సిలివేసిన వాడిని ఫుట్బాల్ ఆడతారని భయం వేస్తుంది. మిమ్మల్ని తిట్టినవాడు, కొట్టినవాడు, దూషించినవాడు, ఎగతాళి చేసినవాడు, ఉమ్మేసినవాడు, ఇప్పుడు వాళ్ళంతా గజగజ వణుకుతున్నారు. ఆయన మీరు బ్రతికున్నప్పుడే లేస్తారని చెప్పారట. మీరు లేస్తారు కాబట్టి మీరు లేచినా బయటికి రాకుండా బండ అడ్డం పెట్టి మమ్మల్ని నిలబెట్టారు, సీలేశారు. మీ శిష్యులు వచ్చి ఆ సీల్ని ముట్టుకుంటే వాళ్ళని కూడా సిలివేస్తారు. దేవుని బిడ్డారా, గమనించారా? మనుషులు తంత్రాలు డిఫరెంట్గా ఉంటాయి, మనుషుల ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రభు అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ తలంపులు కన్నా నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయన్నాడు. మనుషులు ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం, కానీ ప్రభు లేచే సమయానికి దేవదూత పైనుండి రావడం, ఆ దూత యొక్క వెలుగును చూసినటువంటి సైనికులు వారు ఆయుధాలు పడేసి గజగజ వణికిపోతే అక్కడ నుండి పారిపోవడం, ఆ సీలేసిన రాయి సీలు తనగతానే బ్రేక్ అయిపోయి, ఆ చైన్స్ అన్ని బ్రేక్ అయిపోయి రాయి దొరలుకుంటూ పక్కకు వెళ్ళిపోవడం చకచక జరిగిపోయి, యేసు ప్రభువారు సమాధిని జయించి 3వ దినం సజీవుడిగా తిరిగి లేచాడు. మృతులను జయించి సమాధిని జయించి తిరిగి లేచిన ఒకే ఒకడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి తెలుసు మనిషి చనిపోయాక ఎక్కడికి వెళ్తాడు. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన అడగండి, ఎక్కడికి వెళ్తారు మనుషులు చనిపోయాక? నేను చనిపోయాక ఎక్కడికి వెళ్తాను ప్రభు నువ్వు అడుగు, ఆయన్ని చెప్తాడు ఆయన. ఎందుకంటే ఆయనకి తెలుసు. ఆయన వెళ్ళొచ్చాడు ఎక్కడికి? చనిపోయి తిరిగి లేచాడు. ఏదన్నా ఊరు వెళ్ళాలనుకోండి, ఆ ఊరు వెళ్ళొచ్చిన వాళ్ళు అడుగుతారా లేదా మీరు? ఒకళ్ళు గల్ఫ్ కంట్రీ, గల్ఫ్లో ఏదో ఒక దేశం, లేదా కెనడా కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, అక్కడ దాకా ఎందుకు అండమాన్ అనుకోండి. మీరు అండమాన్ వెళ్ళాలనుకున్నప్పుడు మీ వీధిలో ఒక ఆయన ఆల్రెడీ అండమాన్ వెళ్ళొచ్చుంటే మీరు ఏం చేస్తారు? అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారు కదా, అండమాన్లో ఎలా ఉంది, ఎలా వెళ్ళాలి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారుగా. అమెరికా వెళ్లే ముందు వెళ్ళొచ్చినాడు మీ వీధిలో ఉంటే ఏం చేస్తారు? వాళ్ళ ఇంటికి వెళ్ళి, బాబు మా బాబు వెళ్తున్నాడు అమెరికా, అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి, ఏం తీసుకువెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావా? అంతరిక్షంలోకి వెళ్తున్నప్పుడు మీరు ఎలాగో వెళ్ళనివ్వరులేండి, మిమ్మల్ని వెళ్ళనివ్వరు, కానీ అంతరిక్షంలోకి వెళ్లే ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుందట.
ఇంతకుముందు కల్పన, ఇప్పుడు సునీత గారా? సో అంతకుముందు కల్పన, వారు వెళ్ళొచ్చారా? కల్పన గారు క్షేమంగా వచ్చారా? వెళ్ళారు కానీ కొంతమంది రాలేకపోయారు. వెళ్ళే ముందు వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఎంత ట్రైనింగ్ అంటే చాలా గొడ్డు చాకరీ. తెల్లవారు వెళ్ళిపోవడం, ఆ పీడనాన్ని ఆకాశంలో తట్టుకోవాలంటే భూమి కింద సముద్రంలో ఆ పీడనాన్ని సేమ్ వాతావరణం కల్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఎన్నో గంటల తరబడి. అది తట్టుకోగలిగితేనే వాళ్ళు పైకి వెళ్ళి ఉండగలరని చెప్పి. అంటే ఒక్కసారి పైకి వెళ్ళి రావడానికి, అది కూడా మళ్ళీ పరలోకం కూడా కాదు, అంతరిక్షంలోకి వెళ్ళి రావడానికి ఎన్నో తిప్పలు పడి, ఎన్నో గంటల సమయం, ఎన్నో రోజులు, ఎన్నో వారాలు ట్రైనింగ్ తీసుకోవాలి. కానీ ఎల్లొచ్చినటువంటి, మరణించి తిరిగి లేచిన వ్యక్తి ఎవరు? పోయిన తర్వాత ఎవరు రావట్లేదే. పోయి తిరిగి వచ్చిన వాడు, చనిపోయి తిరిగి వచ్చిన వాడు ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. ఆయన అడిగితే కరెక్ట్ అడ్రస్ చెప్తాడు ఆయన. ప్రభువా చనిపోయాక ఎక్కడికి వెళ్తాం? ఆయనే చెప్పాడు, చనిపోయినప్పుడు మీ ఆత్మలు నా యందు విశ్వాసం ఉంచి, బ్రతికుండగానే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. నేనే పునరుద్ధానము జీవము నేనై ఉన్నాను. పునరుద్ధానము జీవము నేనై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, చనిపోయినను తిరిగి లేస్తాడు. ఆయన లేపుతాడు, ఎందుకంటే ఆయన లేచి వచ్చాడు కాబట్టి. క్రీస్తు యేసునందు నిద్రించిన వారందరూ కూడా ఆ దినమున కడబోరు మోగ్గానే సమాధులు తెరవబడి, మనకంటే ముందుగా మృతులైన వారు తిరిగి లేస్తారు. ఆ తర్వాత మనము వారు కలిసి మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళబోతున్నాం. అదే ప్రభు యొక్క రాకడ, ర్యాప్చర్ రాబోతున్న త్వరలో ప్రపంచమంతా చూడబోతుంది. అయితే ఇక్కడ లేఖనంలో మనం గమనిస్తే, బేదలను కటాక్షిస్తే ఏం కలుగుతుందంట? బేదలను కటాక్షించు వారికి ఆపదలో దేవుడు సహాయం చేస్తాడు. చాలా మందికి ఎన్నున్నా సహాయం చేయడానికి మనసు ఉండదు. పోనీ నీకు టైం లేకపోతే బేదలకు సాయం చేసేటువంటి ఫౌండేషన్ సేవలు ఎన్నో చేస్తున్నాం. చేయగలిగిన దేవుని బిడ్డలు చేస్తున్నప్పటికీ చేయలేని వారు ఎక్కువ మంది ఉన్నారు. ఏముందిలే చేయడం వల్ల, ఇతరులకు ఇవ్వడం వల్ల మనకేమొస్తుందని. దేవుని బిడ్డలారా, పూర్వకాలం మన తాతల ముత్తాతల కాలంలో పొలాలు పండించే రైతులు ఏం చేసేవారో మీకు తెలుసా? పొలంలో పంట కోయడానికి వెళ్ళినప్పుడు ఒక మూలన కొంత పంట వదిలేసి వచ్చేవాళ్ళు. ఎందుకో తెలుసా? పరిగెరుకుంటారని. అంతా కోసుకొని రాకూడదు. ఎకరం పొలం ఉంటే ఎకరంలో ఒక పావంతైన నువ్వేం చేయాలి? వదిలేయాలి. ఒక కార్నర్లో 30 వరకు నువ్వు తీసుకో. 45 అంటే 1/3 తీసుకో. ఒక వంతు మాత్రం ఏం చేయాలి? నువ్వు వదిలేయాలి. ఆ 1/4 మాత్రం అక్కడ చివరిలో వదిలిపెట్టేసేవాళ్ళు. ఎందుకంటే బేదలైన, ఆ ఊర్లో ఉన్న బేదలు, భర్తను కోల్పోయినటువంటి విధవరాలు, ఏ దిక్కులేనటువంటి బిడ్డలు, దీనులైన వారు, దరిద్ర స్థితిలో ఉన్నవారు, ఆహారానికి లేనివారు, ఆకలితో అలమటించిపోతున్న పిల్లలు, వారు వెళ్ళి పరిగెరుకుంటారు. వాళ్ళకి ఆ చిన్న భాగాన్ని వదిలేసేవాళ్ళు. అప్పుడు మేము చిన్నతనంలో మేము అడిగేవాళ్ళం, తాత ఎందుకు వదిలేసావు అంటే, అది మన కోసం కాదురా, అది బేదలకు ఇవ్వాలి, మనం వదిలేయాలి, వాడు తీసుకోకూడదు. అది తెచ్చుకుంటే ఏమైంది? పాపం. వాళ్ళకి తెలియకుండానే మాట్లాడారు. ఇది పరిశుద్ధ గ్రంథంలో 4000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితం భక్తులు చేశారు ఆ పని. దేవుడైన ప్రభు ద్వితీయోపదేశకాండంలో, నిర్గమాకాండంలో పలికాడు. అక్కడుండే ప్రపంచం అంతా వెళ్తున్న ఆ మాటలు. మన దేశానికి కూడా ఆ మాటలు వచ్చాయి. మన దేశ నాయకులు కూడా, మన దేశంలో ఉన్న పెద్దలు కూడా వాటిని పాటించారు. ఇప్పుడు బాగా చదువు ఎక్కువయ్యాక ఏమీ వదిలిపెట్టడు. మొత్తం ఆగిపోయిన పక్క చేనులో కూడా లాక్కొచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలివి ఎక్కువైపోయింది. వీడి చేనే కాదు, పక్కోడి చేలో కూడా వాడు అక్కడ కనబట్టలేదంటే ఒక పావం తీసుకొని వచ్చేయడమే. ఎంత గౌరవం అయిపోయింది. ఐన్స్టీన్ అంటాడు, ఈ టెక్నాలజీ పెరిగి పెరిగి మనుషులు బుద్ధిహీనులు అవుతారన్నాడు. ఇప్పుడు బుద్ధిహీనత పెరిగిపోయిందా? టెక్నాలజీ పెరిగే కొలది మనుషులు మూర్ఖులుగా మారుతున్నారా? తెలివి పెరిగి మనుషులు తెలివైన మూర్ఖులుగా మారుతున్నారా? ఒకప్పుడు తెలివి తక్కువ వాళ్ళని మూర్ఖులుగా ఉండేవాళ్ళు, వాళ్ళకి చదువు లేదు కాబట్టి. ఇప్పుడు చదువుకున్న మూర్ఖులు ఎక్కువైపోయారు, తెలివైన మూర్ఖులు ఎక్కువైపోయారు. దారి తప్పుతున్నారు, దారి తప్పిస్తున్నారు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ప్రభు అంటాడు, ఆపత్కాలంలో తప్పించబడాలంటే బేదలకు సాయం చేసే మనసు నీకు ఉండాలి. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలమందు వారిని యెహోవా తప్పించు. దేవుడు నిన్ను తప్పించాలని ఆశిస్తే ఒకసారి చేతి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలవా? దేవుడు తప్పించాలంటే ఏం చేయాలంటే చదవండి.
మీరు ఒకవేళ అనొచ్చు, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, నాకు ఎక్కడుందని టైం పేదలందరినీ కటాక్షించడానికంటే ఇదిగో మేము చేస్తున్నాంగా. మేము చేసే ఫౌండేషన్ సేవలో మీ వంతుగా మీరు కూడా నిలబడండి. ఒకళ్ళు వస్తా అంటే రండి మాతో పాటు. అనాథాశ్రయాలు ఎన్నో కనెక్ట్ అయిన అనేక రాష్ట్రాల్లో, మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మనతో కనెక్ట్ అయినటువంటి అనాథాశ్రయాలు ఉన్నాయి. బేదలైన వారు ఉన్నారు, నడవలేని వారికి వీల్ చైర్స్ ఇవ్వబడుతున్నాయి ఫౌండేషన్ సేవల తరఫున. మరి ఆహారం అందించిన వాళ్ళకి అనేక మందికి, అనేక అనాథాశ్రయాలకు ఆ పిల్లలు తినడానికి, ఉదయకాలం లేస్తే తినడానికి మేము వెళ్ళినట్టు ఆయా సమయాల్లో వడ్డించాం, కానీ ప్రతిరోజు మేము వడ్డించలేముగా. మన తరపున అక్కడ వడ్డించే వాళ్ళని పెట్టాం, వాళ్ళు వడ్డిస్తున్నారు, సహాయపడుతున్నారు. మనం చేయగలిగిన సహాయం చేద్దాం. సేవకులు కావచ్చు, సువార్త పనికి వెళ్ళడానికి కనీసం కాళ్ళ మీద నడిచి వెళ్ళాలి తప్ప పాదచారులుగా ఉన్నారు. సైకిల్ తొక్కుని వెళ్ళడానికి కూడా సైకిల్ లేదన్నప్పుడు మనం చేయగలిగింది చేద్దాం. ఒకవైపున ఫౌండేషన్స్ అన్నప్పుడు బేదలకు చేసేవి, మినిస్ట్రీస్లో సేవకులకి పరిచర్యలు, మందిర నిర్మాణాలు అవన్నీ మినిస్ట్రీస్లో జరుగుతున్నాయి. మరి ఫౌండేషన్ ఏంటండి, మినిస్ట్రీస్ ఏంటి? మినిస్ట్రీస్ అనేవి దైవ సంబంధమైన, సేవా సంబంధమైన, సంఘ సంబంధమైన, సువార్త సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా, బైబిల్ సెమినార్ కావచ్చు, సువార్త ప్రకటనలు, సువార్త సభలు, పరిచర్యలు, ఇవన్నీ కూడా మినిస్ట్రీస్ తరపున జరుగుతున్నాయి. మరి ఫౌండేషన్స్ దేనికండి? అవి అన్యులకు, మన వాళ్ళకి, బేదలైన వారు, ఏ మతస్థులైనా చేస్తాం. ఏ మతానికి చెందిన వారైనా మతం పేరు ఎత్తేది లేదు. నువ్వు పలానా మతం, క్రిస్టియన్ కాదు కాబట్టి నీకు పెట్టం అనేది లేదు. వాటి ట్రీట్మెంట్కి వచ్చినా, ఆహారం కొరకు వచ్చినా, వస్త్రాల కొరకు వచ్చినా మనం చేయగలిగిన మంచి ప్రభువును చూస్తూ, మనుషులందరూ దేవుని చేత కలుగు చేయబడిన వారే కాబట్టి మనం చేస్తూ వెళ్తాం. అందువలన రెండు విధాలుగా పరిచయం జరుగుతుంది. నువ్వు ఎందులో అయినా పాల్గొనొచ్చు. బేదలను కటాక్షించువాడు ధన్యుడంట. దేవుని దృష్టిలో ధన్యులవుతాం. మనుషుల దృష్టిలో మనం తెలివి తక్కువగా వాళ్ళు అనుకోవచ్చు, ఏంటి వాళ్ళకి పెడితే మీకేం వస్తుంది, వీళ్ళకి పెడితే మీకేం వస్తుంది, అందరికి పెట్టి లేని వాళ్ళు అయిపోండి. అది మనుషులు, స్వార్థపరులు, లోబులు మాట్లాడే మాటలు. దేవుడు అంతా ఇమ్మనలేదే, నీకున్న దాంట్లో కొంత. మన తాతలు ముత్తాతలు పరిగేరుకోవడానికి బేదలు ఎంతో కొంత ఆహారం వారి కోసం పొలాల్లో ఒక మూలను వదిలిపెట్టేవారంటే అర్థం చేసుకో. దేవుడు పెట్టిన మార్గం ఎప్పుడైనా మంచిదే. మనకు ఆక్సిజన్ ఇచ్చింది ఎవరు? మన మేనమామ ఏమైనా ఇచ్చాడా? ఊరు పెద్దలు, పొలిటీషియన్ ఏమైనా ఇచ్చారా? సీఎం గారు ఏమైనా పంపిస్తున్నారు? రోజు గాలి కొడుతున్నారా ఆక్సిజన్? ఆంధ్రప్రదేశ్లో గెలిచిన సీఎం గారు, మరి తర్వాత తెలంగాణలో గెలిచిన సీఎం గారు, లేకపోతే ప్రధానమంత్రి గారు, అయ్యా మా భారతదేశం భారతీయులందరికీ గాలి కావాలని చెప్పి సొంతంగా గాలి ఫ్యాక్టరీ తయారు చేసి ఆక్సిజన్ కొడుతున్నారా? లేదే. ఆక్సిజన్ ఇస్తున్నవాడు ఎవరు? పైన ఉన్నవాడు. సూర్య వెలుగు, చంద్ర వెలుగు, నక్షత్రములు ఒక దినాన్ని, ఒక కాలాన్ని మనకిచ్చేది సీఎం గారైనా ఆ రోజులో ఏం చేయాలని ప్లాన్ చేసుకోవాల్సిందే. ఆ ఇచ్చేది దేవుడే కదా. ఆ దేవుని యందు భయభక్తి కలిగి మనం ఆయన దృష్టిలో మనం ధన్యులు అవ్వాలి. రెండవ వచనాన్ని తీసుకుందాం. అంటే ఇక్కడ వాక్య ప్రకారం ఒక అతను అనారోగ్యంతో, ఈ జరిగిన ఉదాహరణను మీకు జ్ఞాపకం చేస్తాను. అతనికి ఒళ్ళంతా కూడా అనారోగ్యం వచ్చేసింది. చాలా ధనవంతుడు, విస్తారంగా సంపాదించాడు. ఒక మిషనరీ, ఒక సేవకుడిని పిలిపించాడు. నేను వైద్యులందరి దగ్గరికి వెళ్ళాను, స్వస్థపడలేదు, నాకు స్వస్థత రావట్లే, ఈ రోగం నా మరణంతోనే పోయేలా ఉంది, అంటే నేను చనిపోయినప్పుడే, చచ్చినప్పుడే నా చావుతో పాటు ఈ రోగం పోయేలా ఉంది, మీరేమైనా ప్రార్థన చేస్తారా, నాకేమైనా ఐడియా ఇస్తారని అడిగాడు. దైవజనుడు కాసేపు ప్రార్థన చేసుకున్నాడు. ఈ రోజుల్లో ఉన్న వాళ్ళైతే అభిషేకం ఇచ్చేస్తున్నా, ఏమి ఇచ్చేస్తానంట, ఏమీ లేదు కాబట్టి ఇచ్చేస్తున్నా అంటున్నారు. నిజమైన దైవజనులు, ప్రభా ఇతనితో ఏం మాట్లాడమంటావు అని చెప్పి ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభు ఒక ఆలోచన ఇస్తే, నాకు ఒక ఆలోచన వచ్చిందండి అంటే దేవుడు నీతో మాట్లాడాడు. అవును, పెద్ద స్వరంతో దేవుడు మాట్లాడాడు. అలాంటి బూటకం మాటలు నిజమైన సేవకులు మాట్లాడరు. ప్రభు నాతో మాట్లాడాడు వాక్యంలో నుండి. 41వ కీర్తన చదవమని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఈ సేవకుడు ఈ యొక్క ధనవంతుడు చదివి, ఏంటి నాకు అర్థం కాలేదు, ఆ 41వ కీర్తనలో ఏముందో చెప్పమన్నాడు. బేదలను కటాక్షించినప్పుడు నువ్వు ఆపదలో ఉన్నావు కదా, నిన్ను పైనున్నవాడు ఆదుకుంటాడు. ఆ పరమ డాక్టర్ నిన్ను ఆదుకుంటాడు, బేదలను కటాక్షించమన్నాడు. అప్పుడు ఈయన అడిగాడు, అదే నాకు కొంచెం వివరంగా చెప్పండి, బేదలను కటాక్షించడం అంటే, నువ్వు ఇన్ని కోట్లు సంపాదించావు కదా, సంవత్సరం కానీ సంవత్సరాది నుండి సంవత్సరాది వరకు, ఒకవేళ నీకు ఏదైనా కార్యక్రమం ఇంట్లో జరిగినప్పుడు కానీ ఎంతమంది బేదలను పిలిపిస్తున్నా వచనం చదివిస్తాను మీకు. మీ ఇంట్లో ఏదైనా విందు కార్యక్రమం జరిగినప్పుడు మీ బంధుమిత్రులను పిలవకండి, ధనవంతులను పిలవకండి, ధనవంతులను పిలవద్దన్నాడు. మరి ఎవరిని పిలవాలంటే వికలాంగులను, అంటే అంగహీనులను, సరిగా అవయవాలు లేని వారిని, నీకు తిరిగి పెట్టలేని వారిని, దీనులైన వారిని
వారిని పిలిచి వారికి భోజనం పెట్టాలంట. ఈ వాక్యం ఎవరు పాటిస్తున్నారు చెప్పండి? పెండ్లి విందు కానీ, గృహప్రవేశ వేళ కానీ, విందులు జరుగుతున్నప్పుడు ఆ విందుకి ఎవరిని పిలుస్తారు? మీరు చెప్పాలి త్వరగా. గృహప్రవేశానికో, మీ బిడ్డ వివాహానికో, మీ ఇంట్లో జరిగిన విందు కార్యక్రమాలు జరిగితే శుభకార్యం ఎవరిని పిలుస్తారు? పెద్దవారిని పిలవడానికి ప్రయత్నం చేస్తారు, గొప్పవారిని పిలవడానికి ప్రయత్నం చేస్తారు, అలాగే ధనవంతులను పిలవడానికి ప్రయత్నం చేస్తారు. బీదవాళ్ళకు కూడా మీ పరిచయం ఉంటే ఇస్తారు, అందరిని రమ్మంటారు యథార్థ హృదయంతో. అయితే ఖచ్చితంగా మీరు ఈ మాట జవాబు చెప్పాలి. గుడ్డివారిని పిలుస్తారా? కుంటివారిని పిలుస్తున్నారా? అడుక్కునే వాళ్ళని పిలుచుకొస్తున్నారా? మరి ప్రభు ఏమన్నాడు చూద్దాం. మత్తయి సువార్తలో, మత్తయి, మార్కు, లూకా సువార్తలు చదువుతున్నప్పుడు ప్రభు అన్నాడు, మీ ఇంట్లో విందు జరిగినప్పుడు ఏం చేయాలంటే ఎలాంటి వారిని పిలవాలంట? ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, చేదైనా పర్వాలేదు. రోగం పోవాలంటే ట్యాబ్లెట్ తీయగా ఉంటుందా, చాక్లెట్ లాగా చేదుగా ఉంటుందా? చేదైన ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ జ్వరం వదలదు. ఏదో జ్వరం పట్టి ఉంటే జ్వరం వదులును గాక. చూద్దాం, వాక్యాలు మనకు ట్యాబ్లెట్ లాంటివి. నీ ఇంట్లో విందు జరిగినప్పుడు విందుకు నువ్వు ఎవరిని ఆహ్వానించాలి అంటే బీదలైన వారిని ఆహ్వానించు, నీకు తిరిగి పెట్టలేని వారిని ఆహ్వానించు. అప్పుడు నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహిస్తాడు, సహాయం చేస్తాడని ప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సో బీదలైన వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఈ ప్రపంచంలో. చూద్దాం, లూకా సువార్త 14:13 గుర్తుపెట్టుకోండి. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను నీవు విందు చేయనప్పుడు, ఇంట్లో ఏదైనా విందు కార్యక్రమం జరిగితే, విందు అంటే అర్థమైందా? ఫీస్టింగ్. ఫాస్టింగా ఫీస్టింగా? ఫీస్టింగ్ చేస్తున్నప్పుడు, ఒక విందు జరుగుతున్నప్పుడు, వెన్ యూ మేక్ ఇస్ట్ ఎ ఫీస్ట్ అంటే నీ ఇంట్లో ఎప్పుడైనా ఫీస్ట్ కార్యక్రమం జరిగితే విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గ్రుడ్డివాండ్రను పిలవండి. అంటే చూడలేని వారిని, నడవలేని వారిని, అవయవ లోపం ఉన్న వారిని పిలవండి. బీదలైన వారిని. బీదలకు అన్ని అవయవాలు ఉన్నప్పటికీ వాళ్ళు బీదవాళ్ళు, తిరిగి ఇవ్వలేరు, పెట్టలేరు నీకు. అలాంటి వారిని పిలవమన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? 14 నీ ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు. అంటే నువ్వు పెట్టావని వాళ్ళు మళ్ళీ నిన్ను పిలిచి వాళ్ళ విందు కార్యక్రమానికి నిన్ను పిలవలేరు. వాళ్ళ ఇంట్లో జరిగే ప్రోగ్రాంకి మిమ్మల్ని పిలిచే శక్తి వారికి లేదు. వారు నీకు తిరిగి ఇవ్వలేరు, తిరిగి పెట్టలేరు. అలాంటి వారిని పిలవంటున్నాడు. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు అగుదు. అంటే వాళ్ళు నీకు తిరిగి పెట్టలేరు, పెట్టలేని వారికి ఇచ్చావనుకో నువ్వు ధన్యుడు అవుతావు అంట దేవుని దృష్టిలో. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. నీతిమంతుల పునరుద్ధానమందు నీతిమంతులు లేస్తారు, దుర్నీతి పరులు లేవరు. దేవుడు నీతిమంతులందరూ చనిపోయిన వారిని కూడా లేపుతా అంట సమాధిలో. అప్పుడు నీకేం కలుగుతుంది? ప్రత్యుపకారం పొందుదువో. అంటే ఇప్పుడు నువ్వు పెట్టిన పేదలకు పెట్టిన కార్యక్రమాన్ని దేవుడు గుర్తుపెట్టుకొని ఆయన డైరీలో రాసుకొని, మృతులందరూ పునరుద్ధారణే తిరిగి లేచినప్పుడు ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మనల్ని పిలుస్తా అంట, ప్రభు నన్ను ఎందుకు పిలిచావు ప్రభు? నువ్వు నాకు ఇచ్చావు. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టావు, నాకు వస్త్రాలు లేనప్పుడు నువ్వు నాకు వస్త్రాలు ఇచ్చావు, నేను దాహం కొనినప్పుడు నాకు దాహం తీర్చావు. ప్రభు మీరెప్పుడు వచ్చారు మా వీధిలోకి? నేనెప్పుడు మీకు ఆహారం పెట్టాను? నేనెప్పుడు మీకు వస్త్రాలు ఇచ్చాను? నేనెప్పుడు మీ దాహం తీర్చాను? ఇదేంటి వింతగా ఉంది ప్రభు, నువ్వు ఎప్పుడు రాలేదే, మేము ఎప్పుడు మా వీధుల్లో నిన్ను చూడలేదే అంటే ప్రభు అంట ఈ నా చిన్నవారికి మీరు చేశారు కనుక మీరు నాకు నిశ్చయముగా చేసినట్టే. ఆ రోజు మనం ఎవరెవరికి చేశామో అవన్నీ ప్రభు జ్ఞాపం చేసుకుని అంట వాళ్ళందరికీ చేసావు కాబట్టి నీవు నాకు చేసినట్టే. ఈరోజు ఫౌండేషన్ సేవలు మనం ఎవరెవరికి చేస్తున్నామో, మాతో కూడా కలిసిన మేము కలిసి మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో, ఏ పల్లెల్లో, ఏ గ్రామంలో, ఏ అనాథాశ్రయాల్లో, వితంతువుల మధ్యలో, అలాగే మెడికల్ క్యాంప్స్లో, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కావచ్చు, రక్తదాన కేంద్రాలు కావచ్చు, ఎందులో మనం చేసిన ఇవన్నీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు లేదు చెప్పండి? ధన్యులు అవుతామంట. ఆపత్కాలమందు వానిని యెహోవా తప్పించును. నువ్వు భయపడినక్కర్లా. నువ్వు బేదలకు పెట్టే వ్యక్తివి, దేవుని మాటకు లోబడే వ్యక్తివి, ప్రార్థించే వ్యక్తివి అయితే నువ్వు వెళ్తున్నప్పుడు లోకమంతటికి అపాయం వచ్చినా నీ కుటుంబాన్ని కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చదువుదాం, 2వ వచనాన్ని తీసుకుందాం. మరి ఈ ధనవంతుడు ఆ విధంగా ఏం చేయాలి అర్థం కానప్పుడు, కోట్లున్నాయి, ఈ కోట్లు కావు, ఇవి నా దగ్గర కూడా ఉన్నాయి, కానీ అతను బాగా సంపాదించిన కోట్లున్నాయి, కోట్ల కొలది ధన సంపద. రోగం వచ్చింది, హాస్పిటల్ని తిరిగాడు, వైద్యాలను చేయించుకున్నాడు, కానీ పోయేలాగలేదు. మరణం సమీపిస్తుందని అర్థమైపోయింది. ఈ మిషనరీని పిలిచి చెప్తే ఈ మిషనరీ ప్రార్థించి వాక్యం తీస్తే 41వ కీర్తన వచ్చింది, అది ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన.
అందులో దేవుడేమో మాట్లాడితే చేయమన్నాడు. మళ్ళీ ఈయన ఆయన్ని పిలిపించి ఆ మాట వివరం చెప్పమంటే, ఎప్పుడైనా బేదలకు నువ్వు సాయం చేసావంటే అది ఒక్కటి తప్ప అన్నీ చేశాను అంట. సంపాదించాడు, ఎప్పుడో చీమకు చిన్న గింజలు వేసినట్టుగా చేశాడు తప్ప పిల్లికి కూడా భిక్షం ఇవ్వరు అనే మాట విన్నారు ఎప్పుడైనా? పిల్లికి కూడా ఏం పెట్టడంట, భిక్షం పెడతాడట. అలాంటి పిసిన వాళ్ళు ఉంటారు, లోపత్వం. కూడబెట్టుకుని బాగానే సంపాదించావు, కానీ ఇప్పుడు అంతా వదులుకొని వెళ్ళిపోతున్నావు సమాధిలోకి వెళ్లే ముందు నువ్వేదో బాగుపడతావు, స్వస్థపడతావు, దేవుడు స్వస్థపరుస్తాడని నేను చెప్పట్లా. బీదలను కటాక్షిస్తే ఆయన నేను తప్పిస్తాడని ఉంది కాబట్టి ఆ వాక్యం అర్థం చేసుకొని చెయ్యి అన్నాడు. వెంటనే ఇతను ఆ సేవకుని పిలిపించి ఒక లిస్ట్ తీసుకున్నాడు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు బీదవాళ్ళు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు, మీరు ఎక్కడెక్కడ కనెక్ట్ అయి ఉన్నారు, అన్ని విషయాలు తీసుకుని తాను చేయగలిగినన్ని కూడా తన పని వాళ్ళని పెట్టించి ఒక అడ్మినిస్ట్రేటర్ దాని కొరకు నియమించి ఎంత అమౌంట్ ఎక్కడికి వెళ్ళాలో మొత్తం అతను లెక్కలు రాసి ఏమి కొనాలో వాళ్ళకి ఇవ్వాల్సిన అన్నీ కూడా పంపించేశాడు. ఆ దేవుడిచ్చిన ప్రార్థన, ఆ సేవకుడు చెప్పిన ప్రార్థన దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు. చనిపోయే ముందు, గోతులోకి వెళ్లే ముందు బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రభును చూడాలి. నేను కన్ను మూసినప్పుడు నా ఆత్మ ప్రభు ఎద్దుకు వెళ్ళాలని ఆశ, ప్రార్థిస్తూ వెళ్ళాడు. డాక్టర్స్ చెప్పినట్టుగానే ఇక మరణం సమీపిస్తుందన్నారు, కానీ 6 నెలలైనా మనోడు చావల, సంవత్సరం అయింది చావల, 2 సంవత్సరాలు అయింది చావల. ఆ రోగం అతను వదిలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే దేవుడు అలా కూడా చేస్తాడా? చదువుదాం 41వ కీర్తన, కంప్లీట్ చేద్దాం త్వరగా, మనం ముగించుకునే ముందు. యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. ఏంటి? బేదలను కటాక్షించు వారిని ఏం చేస్తాడంటే దేవుడు కాపాడి బ్రతికిస్తాడు. భూమి మీద వాడు ధన్యుడగును, దేవుని దృష్టిలో ధన్యుడు అవుతావు. వాని శత్రువుల ఇచ్చకు, మన శత్రువు ఎవరో చెప్పండి? ఎవరు అంటున్నారు? అత్తగారని కాదు. అత్త అనొచ్చు, కోడలని. కోడలు కాదమ్మా. కొంతమంది అయితే భర్త అనొచ్చు, నా భర్తేనండి శత్రువు అని. నో, మీ భర్త నీకు శిరసై ఉన్నాడు. నీ భార్య నీ శత్రువు కాదు, నీ భర్త నీ శత్రువు కాదు, అత్త కాదు, కోడలు కాదు, ఆడపడుచులు కాదు. మరి నీ శత్రువులు ఎవరు? నీ శత్రువులు ఎవరో చెప్పాలి. అపవాదైన సాతానుడు ఇచ్చకు మనల్ని అప్పగించడు దేవుడో. సాతాను కోరిక ఏంటో చెప్పండి? వాడు ఎందుకు వస్తాడు? అపవాది యోహాను 10:10 దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. నీ వద్దనున్న మంచి విషయాలని దొంగిలించడానికి, నీ ఆరోగ్యాన్ని దొంగిలించడానికి, నీ సమయాన్ని, సోషల్ మీడియాని ముందు పెట్టి నీ విలువైన సమయం అంతా దొంగిలిస్తున్నాడు. వీడియో గేమ్ ఆడుకో బుజ్జి, ఆడుకో బుజ్జి, ఆడుకో. ఎంతసేపు అని ఆడుతావు వీడియో గేమ్? గంటల తరబడి ఆడుతూ ఉంటావా? పనులు మానివేసి, చదువు మానివేసి ఆడటం వల్ల నువ్వేం పొందుకున్నావు? ఎప్పుడైనా స్కూల్లో, కాలేజీలో, పరీక్షలో ఎన్ని వీడియో గేములు ఆడితువో రాయము అని ఉందా? ఏ వీడియో గేమ్లో గెలిచావో రాయమని చెప్తారా? లేదే. అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా కూర్చొని గంటల తరబడి ఇలా అంటున్నారు స్క్రీన్ మీద. ఏమంటున్నారు? ఇలా అంటున్నారు. నేను అడిగాను, ఏంటి ఇంత నుండి చూస్తున్నాడు ఇలా అంటున్నావు ఏంటన్నా? యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నాడట. చెప్పండి, ఏం చూస్తున్నాడు? యూట్యూబ్లో షార్ట్స్. ఒక షార్ట్ అయిన తర్వాత ఇంకో షార్ట్, లాస్ట్కి దేవుడు నిన్ను షూట్ చేశాడు అనుకో, పుట్టుకుమంటావు. సమయాన్ని వృధా చేయకు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు. ఎఫెసీ పత్రిక 5:15-16 నీ సమయాన్ని పోనివ్వక సమయాన్ని సద్వినియోగం చేసుకో. సద్వినియోగం అంటే యూట్యూబ్ షార్ట్స్ చూడడానికి, ఫేస్బుక్లో కార్యక్రమాలు చూడడానికి, వాట్సాప్లో మెసేజ్లకు సమాధానాలు ఇచ్చుకుంటూ వాళ్ళు. నా బర్త్డే రోజున అనేక మంది నా నెంబర్ తెలిసిన వాళ్ళు మెసేజ్లు పెట్టారు. ఒక్కరికి నేను సమాధానం ఇవ్వాల. నేను ప్రేయర్ చేసుకోవడానికి నా టైం చాలట్లేదు. మళ్ళీ మీకు సమాధానం థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ చెప్పుకుంటూ ఉంటే నేను ప్రార్థన చేయొద్దు? నాకు భర్తనిచ్చింది మీరా దేవుడా? నేను ఈ లోకానికి రావడానికి నాకు కరుణించింది ఎవరు? దేవుడే కదా. మీకు సేవకుడిగా చేసింది ఎవరు? సువార్త పని అప్పగించింది ఎవరు? మరి ఈ నూతన సంవత్సరంలో నన్ను ఏం చేయమంటున్నాడు? ప్రభా, ఇన్ని సంవత్సరాలు కాపాడావు, మరి ఈ కొత్త సంవత్సరం నన్ను ఏం చేయమంటావు? ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా దగ్గర? ఇప్పుడు మీరు కంపెనీలో పనిచేస్తారనుకోండి, మీ కంపెనీ పై అధికారులు మీ దగ్గర ఎక్స్పెక్టేషన్ చేస్తారా లేదా? ఇలా వర్క్ చేయాలి, ఇలా చేస్తే బాగుండని. మరి మేము దేవుని సేవకులు ఉన్నప్పుడు దేవుడు మా దగ్గర ఎక్స్పెక్ట్ చేయడా? ప్రభా, ఈ కొత్త సంవత్సరం ఇస్తున్నావు అంటే దయాకిరీటము, నా దగ్గర నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? లాస్ట్ ఇయర్ ఎంత ఎక్స్పెక్ట్ చేసావు? ఏ విషయంలో నేను ఫెయిల్ అయ్యాను?
ఏది చేయగలిగాను, నీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాను. చెప్పండి. ఇంకా మీకు ప్రియమైన చికెన్ కూర ఏం చేస్తానందా? అబ్రహాం గారి కూర, దాని పేరు నేను చెప్పను, 18వ ఆదికాండంలో ఉంటుంది. ఆ కూర ఏమైనా చేసి తీసుకొస్తాందా? మేము తీసుకొచ్చిన బేకరీ ఫుడ్ వద్దంటున్నావు, మరి నీకు వేరే ఆహారం ఉందంటున్నావు, ఏంటి ఆహారము అంటే ప్రభు అన్నాడు, నా తండ్రి చిత్తం చేయడమే నాకు ఆహారం అయి ఉన్నది అని. ఎవరి చిత్తం చేయడం మనకు ఆహారమట? తండ్రి చిత్తం చేయడం. సో ఇప్పుడు ఎవరిని పిల్లలు, పెద్ద వయసు వారు బర్త్డే కేక్ కట్ చేస్తే తప్పు కాదు, పాపం కాదు. ప్రార్థన చేయండి, వాక్యం నేర్పించండి వారికి, వారు ప్రార్థన చేసుకుంటారు, వారి కోసం ప్రార్థించండి, వారు కేక్ కట్ చేస్తే ఓకే. బట్ నా అభిప్రాయం, నాకున్నటువంటి ఆత్మీయత, లేదంటే దేవునితో నేను పెట్టుకున్నటువంటి ఒడంబడిక, ప్రభుతో నేను నడిచే విధానంలో బర్త్డే రోజున ఆ సంవత్సరం దేవుడు నాకు ఇస్తున్నప్పుడు, నూతన సంవత్సరం, ఆ సంవత్సరం అంతా నేను ఏం చేయాలి, ఏ విధంగా ప్రభు నా దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆయన నేను సంతోషపరచాలి కదా. నేను ఆయన చిత్తాన్ని కంప్లీట్గా నెరవేర్చుటకు మరొక సంవత్సరాన్ని దేవుడు నాకు ఇస్తే, ఆ సంవత్సరం అంతటా ఎలా బతకాలో, ఏ విధంగా చేయాలో లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడ్డా మరి అడగాలి కదా. నువ్వు బిజీలో అటు ఇటు తిరుగుతూ నా బర్త్డే రోజు నా కేకులు తెచ్చారా లేదా, గ్రీటింగ్ కార్డు తెచ్చారా లేదా, ఈ కేక్ విశ్వాసాలు చేయండి ఆ పని. ఒకవేళ మీరు చేస్తే తప్పలేదు. సేవకులైన మేము ఆయన పాద సేవ కదా మేము చేస్తున్నాం. కాబట్టి మాకు బర్త్డేలు కాదు ముఖ్యం, బర్త్నిచ్చిన ఈ లోకానికి పంపిన దేవుడు ముఖ్యం. అలాగే మమ్మల్ని కన్న తల్లిదండ్రులు ముఖ్యము. అలాగే దేవుడు మాకు ఇచ్చిన సేవ ముఖ్యము. ఆ సేవలో భాగస్తులైన మీరు ముఖ్యము. మీ కొరకు, సేవ కొరకు, దేవుని నామం గణపరచు కొరకు ప్రార్థించాలి మేము. ప్రైజ్ ద లార్డ్. ఏదో ఒక రూమ్లో ఉండి ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటాం. ఒకవేళ ఆ రోజు మీటింగ్ సభలో ఏమైనా జరుగుతుంటే సభల్లో ఉండిపోయి వాక్యం చెప్తుంటాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, బేదలను కటాక్షిస్తే మేలు కలుగుతుందట. తర్వాత ఈ ఆఖరి 7 రోజులు మనం బేదల కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈ 21 డేస్లో లాస్ట్ 7 days ఈవినింగ్స్ అంతా కూడా ఫాస్టింగ్ పెట్టాలనుకుంటున్నాను. అందరూ ఉండక్కర్లా. డ్యూటీలకు వెళ్ళేవారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, కష్టపడే వాళ్ళొద్దు. లేదు నాకే ఉద్యోగం ఏం రాలేదు, పర్లేదు, సాయంకాలం ఉంటానంటే ఒక 7 రాత్రులు అనండి ఉపవాసం ఉందాం. మనం ఉపవాసం నుంచి ప్రార్థిస్తుండగా ఆ 7 రాత్రులు కూడా ఈ ఫౌండేషన్ కార్యక్రమాలు డే టైం జరుగుతాయి. సేవకులు వెళ్ళి ఆ కార్యక్రమాలు చేసుకుని వస్తారు. 7 days కార్యక్రమాలు జరుగుతుంటాయి. బేదలకు చేయవలసింది చేస్తూ ఉంటారు. అన్నీ మనకి ఎక్కడెక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి, ఏ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కానీ, అటు మణిపూర్లో, మిజోరాంలో, నాగాలాండ్లో, మరి అస్సాం, గువాహటి ప్రాంతంలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో, అలాగే బెనారస్, ఏదో తెలుసు యూపీలోని కొంతమంది సేవకులు పరిచర్యలు చేస్తున్నట్టు వారు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, భువనేశ్వర ప్రాంతాల్లో, కటక్, అనేక ప్రాంతాల్లో దేవుని బిడ్డలు మనతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరూ
వారు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ఏం చేద్దాం? నైట్ ప్రార్థన చేద్దాం, డే టైం ఆ కార్యక్రమాలకు సహకరిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించండి. దేవుని పిల్లరా, దేవుని మీద విశ్వాసం ఉంచిన మనం ప్రార్థించేవారిగా ఉందాం. నెక్స్ట్ వర్డ్ చదువుకుందాం త్వరగా. దేవుడు కనికరించడా? కనికరిస్తాడు. రోగశయం మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగ్గా నీవే వారిని స్వస్థపరచుదువు. ఇప్పుడు ఈ కోటేశ్వరుడు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి చేయడం ప్రారంభించారో, అతని రోగశయం మీద నుండి దేవుడైన ప్రభు అతను ఏం చేశాడు? ఆదరించాడు. రోగశయం మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదు. బేదలను కటాక్షించిన వారికి ఎంత ధన్యత! ఈ ఫౌండేషన్ సేవలో, పరిచర్యలో మనం చేస్తున్నప్పుడు మనల్ని అందరిని వదిలేస్తాడా దేవుడు? రోగం రాదంటలేదు. రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. మానవ దేహం ఇదే. శపించబడిన భూగోళం మీద మనం జీవిస్తున్నాం. ఆదాము అవ్వ చేసిన పాపాన్ని బట్టి భూగోళం అప్పుడే శపించబడింది. గచ్చపొదలు, ముళ్ళ పొదలన్నీ మొలిశాయి. నీ నుదుటి చెమట కార్చి నువ్వు జీవిస్తావన్నాడు. కాబట్టి కష్టం అనేది తప్పదు. 6 రోజులు కష్టపడండి, 7వ రోజున విశ్రాంతి తీసుకోమన్నాడు. కష్టాన్ని పక్కన పెట్టకండి. ఈ మానవ దేహం ఎలాంటిదంటే, ఒళ్ళు దాచుకుంటే పుచ్చిపోద్ది, జబ్బులు వచ్చేస్తాయి. ఒళ్ళు దాచుకోకుండా పని చేసామనుకో ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది. చెప్పండి, ఏం చేస్తారంట? ఆరోగ్యం చాలామంది పని దొంగలు ఉంటారు. ఇక్కడ పని అనగానే ఆ పక్క ఈ పక్క పారిపోతుంటారు. పనిలో మనసు పెట్టి చేయండి. నాకు తెలిసిన ఒక సహోదరులు 4 ఉన్నారు. పెద్ద ఆవిడకి షుగర్ లేదు, బీపీ లేదు. మిగిలిన 3 అందరికీ వివాహాలు అయిపోయి, మిగిలిన 3కి బీపీలు, షుగర్లు, నానా బలహీనతలు, అనారోగ్యాలు. వాటితో పాటు అంటే బీపీ అన్న అయితే షుగర్ ఎవరు? తమ్ముడు. ఈ అన్నదమ్ములు వచ్చారంటే కొంప కొల్లేరే. ఇక రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. అయితే వాటికి భయపడినక్కర్లా, వాటిని కంట్రోల్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ తీసి వాటిని కంట్రోల్ చేసే శక్తి దేవుడు మీకు ఇవ్వలేదా? ఇచ్చాడు. ఆహారపు అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 40 దాకా మనం లాక్కు రావాలంటే దేహాన్ని, అదే లాక్కు వస్తుంది దేవుడు పెట్టిన దేహం. 40 తర్వాత మనం లాక్కి వెళ్ళాలంటే దేన్ని? ఈ శరీరాన్ని. 40 దాకా నువ్వు ఏమన్నా తిను, ఏమన్నా పడే, నీ రుబ్బురోలు అన్నీ రుబ్బుతూనే ఉంటుంది. అందుకంటే ఒకప్పుడు నేను అన్నీ తినేవాడిని. తిను, అప్పుడు తిన్నావు, ఇప్పుడు తింటే అరగదు. ఎవరో కథను అడిగాట, సార్ ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలండి? ఉన్నవాడికి, బాగా ధనవంతుడికి అరిగినప్పుడు తింటాడు, లేనివాడు దొరికినప్పుడు తింటాడు. ఆకలేసినప్పుడు కాదు, అందరికీ ఆకలేస్తుంటుంది. లేనివాడికి ఎప్పుడు? దొరికినప్పుడు తిను. ఎప్పుడు దొరకదు కదా. ఉన్నవాడికి ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది, అన్ని పొట్లాలే. కానీ అరగట్లేదండి, తింటలేదన్న వాళ్ళు ఎంతోమంది. దేవుని బిడ్డలారా గమనించండి. విశ్వాసంతో జీవిద్దాం, ప్రార్థన చేద్దాం, దేవునికి ఇష్టలుగా బతుకుదాం. ఆ వాక్యాన్ని మరొకసారి జ్ఞాపం చేసుకోండి. దేవుని ప్రజలుగా మనం జీవిస్తున్నప్పుడు, రోగశయం మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగ్గా నీవే వారిని స్వస్థపరచుదు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. రోగశయం నుండి దేవుడు మిమ్మల్ని లేవనెత్తును గాక. 4వ వచనం తీసుకుందాం. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. ఈ మనవి చేస్తున్నావా? దేవా, నా పాపాలు క్షమించు, నా దోషములు మన్నించు, నా అపరాధములు క్షమించమని ప్రార్థన చేస్తున్నావా? దిద్దుబాటు దినాలని సేవకులకు, విశ్వాసులకు మేము ఏర్పాటు చేసినప్పుడు ఒక్కొక్కరిని 6 అడుగులు దూరంగా, లేకపోతే 7-8 అడుగులు దూరంగా కూర్చొని, ఒకరి దగ్గర ఒకరు కాకుండా, ఇక్కడ వారు పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తుంటారు. పక్కవాడు వింటూ ఉంటాడు. కొంతమంది దురద చెవులు ఉంటాయి. ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడు అని వింటుంటారు. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం పాపాలు ఒప్పుకుంటున్నారు. కాబట్టి వంకర బుద్ధులు ఉంటారు కాబట్టి కొంచెం దూరంగా కూర్చోమని దిద్దుబాటు చేయాలి. ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి 3 దినాలు ఉపవాస ప్రార్థనలు. పాపాలు దేవుని దగ్గర అడగండి, ప్రభు మీకు జ్ఞాపం చేస్తాడు. ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి. మీ కారుని కంటిన్యూగా వాడతారా, అప్పుడప్పుడు షెడ్కి పంపిస్తారా? ఎన్ని వేలకు ఒకసారి? బైకు, కార్లు వాడేవాళ్ళు చెప్పండి. కొన్ని బైకులు, కొన్ని కార్లు 5,000 తర్వాత ఆయిల్ సర్వీస్కి వెళ్ళాలి. తీసుకువెళ్ళి షోరూమ్ వాళ్ళు ఫోన్ చేస్తారు, బాబు బండి పంపట్ల, పాడైపోతే తీసుకురమని. ఆ ఫ్రీ సర్వీస్ ఉంటే చేస్తారు, లేదా పేమెంట్ చేయాలి. అలా 10,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత బండిని ఎక్కడికి పంపాలి? ఆ షోరూమ్కో, ఆ వర్క్ షెడ్కి పంపిస్తారు. ఆ గ్యారేజ్కి వెళ్ళినప్పుడు వారు రిపేర్ చేసి, దానికి అంతా ఆయిలింగ్ చేసి, దాన్ని రిఫ్రెష్ చేసి, వీల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, బ్రేక్ సిస్టమ్ బాగుందా లేదా, క్లచ్ ఎలా పనిచేస్తుంది, యాక్సిలరేటర్ ఎలా విధంగా ఉంది, ఇంజిన్లో ఆయిల్స్ ఎలా ఉన్నాయి, ఆయిల్ లెవెల్స్ చూస్తారు, కూలెంట్ ఎలా ఉంది, రేడియేటర్ ఎలా పనిచేస్తుంది, ఆ వర్షం వస్తే వైపర్స్ పనిచేస్తున్నాయా లేవా, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ బండి పంపిస్తాడు.
లేదండి నేను కంటిన్యూగా 365 రోజులు వాడుతూనే ఉంటాను, 10,000 30,000 అనవసరం అన్నామంటే మూలన పడిపోద్ది. ఏంటి మూలన పడిపోద్ది? ఎక్కడో తెలుసా? కరెక్ట్గా పెళ్ళికి వెళ్తున్నప్పుడు, ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు ఆగిపోద్ది. ఏంటి సార్ ఇలా ఆగిపోయింది బండి, ఎంతసేపు ప్రయత్నం, డీజిల్ ఉందండి, పెట్రోల్ ఉందండి, అయినా కదలట్లేదండి. బ్రేక్ డౌన్ అయింది బాబు, బ్రేక్ డౌన్. అలాగే నీ జీవితంలో దేవునికి సమయం ఇవ్వకుండా, ప్రార్థన చేయకుండా, దిద్దుబాటు లేకుండా 6 నెలలు అయిందా? దయచేసి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు, ఓ 3 రోజులు ఉపాస ప్రార్థనలో కూర్చో. ఊరికే దేవా అదివు ఇదివని అడిగే ముందు హృదయ శుద్ధి కలుగు చేసుకో. నా ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రభువా, నా ఆలోచన విధానం సరిలేకపోతే సరిచే. సెర్చ్ మీ, నన్ను వెతుకు ప్రభువా, నన్ను పరీక్షించు, నీ ఎదుట నేను ఎలా ఉన్నానో నాకు తెలియపరచు అని అడిగాడు భక్తుడు. 17వ కీర్తనలో, 27వ కీర్తనలో, అనేక కీర్తనలు మనం చదువుతున్నప్పుడు భక్తుడు అంటాడు, ఓ దేవా నా హృదయాన్ని పరీక్షించు, నీకు విరోధమైన ఆలోచన నాలో ఉన్నట్లయితే తీసేసాయి. 139వ కీర్తన 24వ వచనం చదవండి, ఎలా ప్రార్థన చేస్తాడో భక్తుడు. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము దేవా, నిత్య మార్గమును నన్ను నడిపించు. నీకు ఆయాసం పుట్టించే మాటలు నా నోటి నుండి వస్తున్నాయి. నెగటివ్ వర్డ్స్, భార్యను దూషించడమో, భర్తను దూషించడమో, పిల్లలకు విరోధంగా మాట్లాడడమో, పేరెంట్స్కి విరోధంగా మాట్లాడడమో, తల్లిదండ్రులకు విరోధంగా, దైవజనులకు విరోధంగా. ఈ రోజుల్లో నేను అనుకుంటున్నాను ప్రపంచంలో ఉన్న కాలాలన్నింటిలో దౌర్భాగ్యమైన కాలం నేటి కాలమేమో. ఎందుకంటే గతంలో కొన్ని సంవత్సరాల క్రితం దేవుడిని తిట్టాలంటే ఆలోచించేవాళ్ళు. యేసుప్రభు, అన్యులు కూడా యేసుప్రభుని ఏదైనా అనాలంటే ఆలోచించి దేవుడు ఆయన జోలికి ఎందుకు వెళ్ళడం అని చెప్పి ఆగేవారు. దైవం అని తెలిసినా, భక్తులని తెలిసినా, గురువులని తెలిసినా, టీచర్స్ అని తెలిసినా, లెక్చరర్స్ అని తెలిసినా, టీచింగ్ చేసేవాళ్ళని తెలిస్తే వాళ్ళకి గురించి చెడు మాట్లాడాలన్నా, వాళ్ళ మీద ఒక నింద వేయాలన్నా ఏం చేసేవాళ్ళు? ఆగేవాళ్ళు. ఒక దైవభయం ఉండేది. ఇప్పుడు దౌర్భాగ్య స్థితి. భక్తులను తిట్టడం కాదు, ఏకంగా దేవుడిని దూషిస్తున్నారు, దేవునికి విరోధంగా నోరు పారేసుకుంటున్నారు. చాలా క్రూరమైన దినాలు వచ్చేసాయి. చెడ్డ దినాలు అన్నాడు, నేటి దినాలు చెడ్డ దినాలట, ఈవిల్ డేస్. మనం ఈవిల్లోకి వెళ్లకుండా మనం జాగ్రత్త చేసుకుని మంచిని పలకాలి. బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? అనేక దినాలు బ్రతకాలని ఆశపడుతున్నావా? అయితే చెడ్డ మాట్లాడకుండా నీ నోటిని కాచుకోమని 34వ కీర్తన 13వ వచనం మాట్లాడుతుంది. తీయండి, 34వ కీర్తన 13వ వచనం, 12, 13 రెండు చదువుతాను. బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మీరు అలా అనుకుంటున్నారా? బ్రతకాలనుకుంటున్నారా? అనుకున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అనుకోవట్లేదేంటి? అనుకోండి బాబు, దేవుని కోసం బతకండి కొన్నాళ్ళైనా. బ్రతకగోరు వారు ఎవరిని ఉంటే చేయి చూపించి దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఊరికే బతకడం కాదు, మేలు నొందొచ్చు అనేక దినాలు బతకాలనుకున్న వాళ్ళు చేయి చూపించండి. ఏం పొందుకుంటూ? మేలు నొందొచ్చు. కీడు నొందొచ్చు బతకడం చాలా కష్టమైంది, రోగాలతో బాధలతో ఇబ్బంది. అలా కాదట, మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది మీరు ఆశపడుతున్నారు? మేలు, ప్రతిరోజు మేలు పొందుకుంటూ అనేక దినాలు దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అయితే ఏం చేయాలో చూద్దాం. 13వ వచనం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలంటే ఏదో ఒకసారి అనండి. చెడ్డ మాటలు వస్తుంటే ఏం చేయాలి? చెడ్డ మాటలు ఆడకూడదు. గాంధీ గారి దగ్గర, మహాత్మా గాంధీ గారి దగ్గర 3 కోతులు ఉండేవట. 3 కోతులు, ఒక కోతి ఒక్కొక్క చేత్తో ఒక్కొక్క చెవిని. ఎన్ని చెవులు ఉంటాయి మనిషికి? 2 చెవులు. ఒక కోతి ఈ చెవిని ఒక చేత్తో, ఈ చెవిని ఒక చేత్తో మూసేసింది. మరి 2 కళ్ళు ఉన్నాయి కదా. మరొక కోతి, మధ్యలో ఉన్న కోతి ఏం చేసిందంటే, ఒక చేత్తో ఈ కంటిని, మరొక చేత్తో 2 కళ్ళకు 2 చేతులు మూసేసుకుంది. మరి 3వ కోతి ఒక్క నోటిని, అనండి, నోరు లేని 2 ఉన్నాయా? కళ్ళు 2, చెవులు 2, నోరు. ఒక నోటికి ఎన్ని చేతులు కావాలి? ఒక కంటికి ఒక చేయి కదా పెట్టింది, ఒక చెవి ఒక చేయి కదా పెట్టింది. ఇప్పుడు ఒక నోటికి ఎన్ని చేతులు పెట్టాలి? కానీ 2 చేతులు పెట్టిందట. అంటే నోరు అంత భయంకరమైంది, నోటి మాటలు అంత భయంకరమైనవి. ఏముందిలే అంటావా? నీవు స్కూల్లో జాయిన్ అవ్వడానికి మీ అమ్మ వెళ్ళి స్కూల్ టీచర్లు మీ నాన్న మాట్లాడబట్టి నువ్వు స్కూల్లో జాయిన్ అయ్యావు, అవునా? మాటలు బట్టి నీకు స్కూల్లో జాయినింగ్ వచ్చింది. ఆ టీచర్ చెప్పబట్టి, ఆ టీచర్ పలికిన ప్రతి మాట నువ్వు పలకబట్టి నీకు చదువు వచ్చింది. మాటలు ఎంత ప్రభావం కలవో చూడండి.
అతను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో మూగుమొద్దులా నిలబడితే ఉద్యోగం ఇచ్చారా? వాళ్ళు అడిగిన ప్రశ్న జవాబిస్తే ఉద్యోగం ఇచ్చారా? మాటలు. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు పెద్దలు వచ్చి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మీ ఇంటి వాళ్ళంతా మాట్లాడిన తర్వాత సంబంధం కుదిరిందా? ఏం మాట్లాడకుండా మూగుమొద్దులాగా ఉంటే పెళ్లి అయిపోయిందా? మాట్లాడారుగా. నువ్వు మాట్లాడిపోయిన ఎవరో ఒకరు మాట్లాడి ఏర్పాటు చేశారుగా. పెళ్లి అవడం, పెళ్లి విడగొట్టుకోవడానికి కూడా ఏం చేశారు? మాటలే. పెళ్లి జరగడానికి మాటలే, విడిపోవడానికి మాటలే, మంచిగా బతకడానికి మాటలు, గొడవలు జరగడానికి మాటలే కారణం, ఎలక్షన్లో గెలవడానికి. ఎందుకంటే అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్తే అమ్మో ఎక్కువ ఇచ్చేస్తారని ఏం చేస్తాం? ఒకడు ఆయన తక్కువ ఇస్తాడు, నేను ఎక్కువ ఇస్తాను. మనుషులేం తక్కువ వాళ్ళు కాదు. మాటల ప్రభావం చాలా భయంకరమైంది. ఆనాడు సర్పం యొక్క మాటలు విని అవ్వమ్మే ఏం చేసింది? వద్దన్న చెట్టు ఫలాన్ని అప్పలంగా ఆరగించి ఎవరికి పెట్టింది? ఒక్కతే తిని కూర్చొని ఉంటే దరిద్రం వదిలిపోయేది. దేవుడు మరొక ఎముక ఇరిసి మనోడికి ఏం చేసి ఉండేవాడు? ఆదామా నువ్వు తినలేదా? తినలేదు ప్రభా. అదే తిన్నది ప్రభా. నువ్వు ఇచ్చిన భార్య అవ్వే తిన్నది, నేనైతే తినలేదయ్యా అంటే రా బుజ్జుకొండారా అని చెప్పి పడుకో గాఢ నిద్ర కలుగు చేసి మరొక ఎముక ఇరిసి ఎవరిని చేసి ఉండేవాడు? రెండవ అవ్వని చేసి ఇక మంచిగా బతకండి అమ్మ, ముందు అవ్వ తినదు నువ్వైతే తినొద్దని చెప్పి ఉండేవాడు. కానీ ఈ అవ్వమ్మ ఊరుకోలే. నేను తిన్నాక నా భర్త తినకపోవడమా చూస్తాను. ఆదామా ఇట్రా. మరి ఏమని గౌరవంగా పిలిచిందో నాకైతే తెలియదు. కానీ ఎందుకు దేవుడు తినొద్దని దాన్ని ఎందుకు తిన్నావు? ఈమె తినడం గల కారణం మాటలే. సర్పం వచ్చి ఎవరితో మాట్లాడింది? చెడ్డ మాటల వల్ల కుటుంబాలు, చెడ్డ మాటల వల్ల దేవునికి దూరం అయిపోతున్నారు. చెడ్డ బోధలు కూడా ఈ మధ్య రకరకాల కల్పిత బోధలు వచ్చేసాయి. కల్పిత బోధలు అన్నాడు. కల్పిత బోధల వైపు, కల్పన కథల వైపు మనుషులు తిరిగిపోతున్నారట. కథలు చెప్పకండి. ఎక్కడైనా ఎగ్జాంపుల్ చెప్తే ఓకే, కానీ ఎగ్జాంపుల్ అనేది ఒక పాఠం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మొత్తం వాక్యమంతా కథలే. వాళ్ళ కథలు, వీళ్ళ కథలు, అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగింది. ఇప్పుడు నేను చెప్పే వాక్యం పక్కన పెట్టి అన్ని సాక్ష్యాలు చెప్పాను అనుకోండి, మిమ్మల్ని ఇసుక మీద కట్టించిన వాడిని అవుతాను. మీ ఆత్మీయ జీవితాన్ని ఇసుక మీద కట్టుకుంటే కూలిపోద్ది. రాతి మీద కట్టబడ్డం వాక్యం మీకు అందించాలి. వాక్యానికి వాక్యం మీరు చదవాలి, వాక్యం అర్థం చేసుకోవాలి, ఆ వాక్యాన్ని వెంబడించడం ప్రారంభించాలి మీరు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కథలు అందరికీ బాగుంటాయి. కథలు బ్రతుకును బాగు చేయు. ఆది యందు కథలు ఉండెను. అవునా? ఆది యందు ఏముండెను? వాక్యం ఉండే. వాక్యమే. వాక్యాన్ని పక్కన పెట్టి కథల వెంట, వాక్యాన్ని పక్కన పెట్టి సాక్ష్యాల వెంట ఆది యందు సాక్ష్యం ఉండేనా? లేదు. సో దేవుని వాక్యాన్ని పట్టుకుని వెళ్దాం. వాక్యమైన దేవుడే మనల్ని బాగు చేస్తాడు. ఆయన తన వాక్కును పంపి బాగు చేసిన 107వ కీర్తన 19-20 వారు పడిపోయిన గుంటను వారిని లేవనెత్తాడు, వారిని బాగు చేశాడు. ఈరోజు అదే వాక్యమైన ప్రభుని ఎద్దుకు వస్తున్నాడు. నిన్ను బాగు చేస్తాడు, నిన్ను లేవనెత్తాడు, నిన్ను నిలబెడతాడు. నీ జీవితాన్ని బాగు చేసి నిలబెట్టడానికి ప్రభు ఈ వాక్యం ఇస్తున్నాడు. ఈ 7 అమేజింగ్ నైట్స్లో ప్రభు అని దేవుడు ప్రతి జీవితానికి కావాల్సిన వాక్యమును ఆయనే దయచేయునుగాక. సో దిద్దుబాటు చర్యలు అన్నప్పుడు అందరూ కూర్చొని ఉపవాసాల నుండి ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టి, అయ్యా నీకు ఆయాసకరమైన మాటలు అంటే తీసేయమని ప్రార్థన చేసుకోండి. ఆయాసకరమైన, దేవునికి ఆయాసపరిచేటువంటి, దేవునికి కోపం కలిగించే స్వభావం మనలో ఉంటే తీసేసుకోవాలా, ఉంచుకోవాలా? రైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో మరొక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. అవును, శత్రువులు ఎప్పుడు చెడ్డ మాట్లాడే చెప్తారు. శత్రువులు ఎప్పుడు ఏం మాట్లాడతారు? చెడే మాట్లాడతారు, మంచి మాట్లాడరు. ప్రభు ఏమంటే నా ఉద్యోగంలో, పనిలో, స్థలంలో, పరిచర్యలో నా గురించి ఎప్పుడు చెడే శత్రువులు ఎప్పుడు అదే మాట్లాడతారు నాన్న. ఇప్పుడే కాదు, 3000 సంవత్సరాల క్రితం దావీదు గారికే విరోధంగా మాట్లాడారు, ఆయన రాజుగారు అయి ఉన్నప్పటికీ. చూద్దాం. వాడు ఎప్పుడు చచ్చును అంటున్నారట, చావు కోరుకుంటున్నారట. వాని పేరు ఎప్పుడు మాసిపోవును అంటే నీ పేరు కొట్టేయబడాలని ఆశపడతారట శత్రువులు. అలాంటి వారే. ప్రేమ మరణమంత బలమైంది, ఈర్ష పాతాళమంత కఠోరమైంది. ఒక వ్యక్తికి ఈర్ష వస్తే పాతాళం కనబడుతుంది అక్కడ, అంత కఠినంగా ఉంటారు. అదే ప్రేమ ఉందనుకోండి, మరణమంత బలమైంది. అసలు ప్రేమ, మంచి ప్రేమగా ఉన్నప్పుడు దంపతులు ఎలా ఉంటారు చెప్పండి? మీకు ఎప్పుడు చూపిస్తుంటాను ఒక విషయం, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. 2 పిల్లలు ఉన్నాయి. పాలు తాగమని వాడు వానరు పాలు ఒక పాత్రలో పెడితే ఆడపిల్లి మగపిల్లికి ఏమంటుంది తెలుసా? తాకముందే డార్లింగ్ యూ డ్రింక్ అని చెప్పేసి వెంటనే ఆ మగపిల్లి కొంచెం తాగిందో లేదో, హనీ
యూ డ్రింక్ అనుకుంటూ తాకముందే జస్ట్ ఇలా టచ్ చేసింది లేదో ఇమ్మీడియట్లీ ఎంత ప్రేమో, నువ్వు తాగాకే నేను తాగుతా. ఏంటంట? నువ్వు తిన్నాకే నేను తింటా, నువ్వు తాగాకే నేను తాగుతా, నువ్వు తిన్నాకే నేను తింటా. ఎంత ప్రేమ అండి. ఆ తర్వాత ఈ రెండింటికి పెళ్ళి అయినట్టుంది. ఇక చూడాలి, ఫైటింగ్ మామూలుగా లేదు. నీ వల్లే అని ఒకటే గొడవ, తనులు ఆడుకుంటున్నాయి, గుద్దులు ఆడుకుంటున్నాయి. ఇలాంటి వారు చాలామంది పెళ్ళికి ముందు ఇప్పుడు ఫైటింగ్ ఆపి పెళ్ళికి ముందు ఏం చేశారో చూద్దాం. ఎంత ప్రేమ చూడండి. హై డియర్ డార్లింగ్ యూ డ్రింక్, అదంటే నో యూ హనీ యూ డ్రింక్ ఫస్ట్. అబ్బా ఏం ప్రేమ మరణం అంత బలమైందంటే ఇదే మరి. ఎంత త్యాగమో, నువ్వు తాగాకే నేను తాగుతాను, నువ్వు తిన్నాకే నేను తింటా. ఓకే, కొన్నాళ్ళు పోయాక చూడాలి, దరువు స్టార్ట్ అయింది, ఆగడం లేదు. చాలామంది కుటుంబాలు ఇదే పరిస్థితి. దయచేసి ఆ మొదట్లో ఉన్న ప్రేమను కొనసాగించండి, ఆ దేవుడు పెట్టిన ప్రేమ బంధాన్ని కొనసాగించండి. 2 రోజులు ప్రేమ, 10 సంవత్సరాలు కాదు. ప్రేమ దినదినం పెరగాలి. వయసు పెరిగే కొలది ప్రేమ కూడా ఏమవ్వాలి? ప్రేమ కలిగిన మాటలు మాట్లాడండి, దేవుని స్తుతించండి, ప్రార్థించండి. భర్తలారా నీ భార్యను ప్రేమించు, భార్యలారా నీ భర్తకు లోబడమనండి. చిన్న సింపుల్ విషయాలు. భర్త భార్యను ప్రేమించాలంటే భార్య భర్తకు లోబడాలంటే. ఇద్దరు గొడవ పడుతున్నారు, కౌన్సిలింగ్ వచ్చారు. ఏంటి మీ ప్రాబ్లం అని అడిగా. దేవుని మాటకు లోబడుతున్నారు. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 31 వచ్చిన వరకు చదివి మీరు లోబడ్డారా అంటే ఏంటి విషయం? ఆ వాక్యం చదివించా. భర్త భార్యను ప్రేమించాలని ఉంది కదా, అయ్యా నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగా. అది లోబట్లే, నేనేం ప్రేమిస్తానండి అన్నాడు. ఒకే డైలాగ్. లోబడినప్పుడు అంటే ఆమె ఏం చేయాలో ముందే చదువుకున్నాడు మనడు. ఆవిడ లోపడితే నేను ప్రేమిస్తానండి, ఆవిడ లోపట్లేదు కాబట్టి నేనేం ప్రేమిస్తాను అన్నాడు. అప్పుడు ఆమెను అడిగారు, ఏమ్మా లోపడొచ్చు కదా ఆయన మాటలు చెప్పినప్పుడు అన్నప్పుడు. ఆయన ప్రేమించకుండా నన్ను దేనికి లోపడమంటారండి? ఆయన ప్రేమ చూపడు, ప్రేమగా మాట్లాడు, కానీ అన్ని విషయాలు ఆయన చెప్పినట్టుగా లోపడాలి. ప్రేమగా మాట్లాడమనండి, ముందు ప్రేమను చూపించమనండి. ప్రేమ కలిగిన మాటలు లేవు, ఎప్పుడు ద్వేషమే. మా పుట్టింటి వారిని దూషిస్తుంటాడు, మా అక్కను దూషిస్తాడు, మా అన్నను దూషిస్తాడు. ప్రేమ లేనివాడు. నేను ఆయన చెప్పిన ప్రతి మాటకు లోబడమంటాడు. ఎక్కడ లోబడతాను? నాకు మనసు విరిగిపోయింది, నా మనసు విరగొట్టాడు. ఉదయం లేస్తే అంట మీ నాన్నకి పిచ్చి, మీ అమ్మకి మెంటల్, మీ చెల్లి ఎలాంటిది, మీ అన్న ఇలాంటివాడని. లాస్ట్కి సాయంత్రం వచ్చి అంటాడు, మేరీ ఏం కూర చేసేవాడిని, గోంగూర పచ్చడి పూసిందంట. రోజంతానే విసిగిస్తావు మాటలతో, సాయంకాలం మేరీ ఏం కూర చేసావు, ఏం కూర చేస్తే అలసిపోయింది, నీ మాటల వల్ల మనసంతా ఇరిగిపోయింది, ఆ జాడీలో ఉన్న పచ్చడి వేసుకొని తినంతే. మనసు విరగొట్టే మాటలు మాట్లాడకండి, చెడ్డ మాటలు ఆపేయండి. విరోధమైన మాటలు, నీకు విరోధంగా మాట్లాడు ఆపేయి. చస్తానని అనొద్దు, చావమని అనొద్దు, నా వల్ల ఏమీ కాదని అనొద్దు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్, నన్ను బలపరచువని సమస్తము చేయగలను. శత్రువులు మాట్లాడే మాటలు పట్టించుకోవద్దు. దాని తర్వాత మాట త్వరగా చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడ్లా వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకుని వచ్చినది. చూసారు, అబద్ధాలు ఆడే వాళ్ళు ఏం పోగు చేసుకుంటున్నారు? చూడడానికి వచ్చారట, రోగంతో ఉన్నాడు, అనారోగ్యంతో చూడడానికి వచ్చి ఏం పాపం చేశాడు అందుకే రోగం వచ్చింది. హాస్పిటల్కి వస్తారు, దయ చూపిస్తారు. కొందరు బయటికి వెళ్ళి అయిపోయాడు, ఆయన సీన్ అయిపోయింది, ఇంక బయటికి రావడం కష్టమే. అసలు నువ్వు ఎందుకు వెళ్ళావురా హాస్పిటల్కి? శాపనార్థాలు పెట్టడానికి వెళ్ళావా? పలకరించి 2 పళ్ళు ఇచ్చి ప్లీజ్ పళ్ళు అంట. ఏం పళ్ళు? యాపిల్ పళ్ళు సరే అనలేవా? ప్లీజ్ పళ్ళు ఇచ్చాడంట. ఇచ్చేసి బయటకు వచ్చి శాపనార్థాలు పెడుతున్నాడు. ఇక అయిపోయింది, వాడు సీన్ అయిపోయింది, ఇక రాడు, ఇక బయటికి రాదు అని అనారోగ్యంతో చూడడానికి వెళ్ళి నీవు బయటకు వచ్చి ప్రార్థన చేయి వాళ్ళ కోసం. నేను అంటున్నాను, పళ్ళు ఇవ్వడం కంటే హాస్పిటల్లో అడ్డం పడినోడికి పళ్ళు ముఖ్యమా, బిల్లు ముఖ్యమా? ఏది కట్టాలి? ఆ పళ్ళు తర్వాత కొనిద్దు కానీ బిల్లు కట్టు. నీకు నిజంగా ప్రేమ ఉంటే ఇదిగోండి 1000 రూపాయల నుంచి బిల్లుకు వాడండి. ఇంకా ధనవంతులు అయితే 10,000 ఇచ్చి బిల్లుకు వాడుకోండి, మెడిసిన్స్కి వాటికి వాడుకోండి. ఇంకా ధనవంతులు అయితే 25, ఇంకా గొప్ప ధనవంతులు అయితే నీ ఇష్టం, మొత్తం కట్టేయచ్చు.
దేవుని బిడ్డలారా గమనించండి. మీరు ఆపదలు హాస్పిటల్లో ఉన్న వాళ్ళని దర్శించడానికి వెళ్తే పలకరించి ప్రార్థించండి. మీరేం చేయగలిగితే వాళ్ళకి అక్కడ ఖర్చులు ఉంటాయి, ఖర్చులకి చేతిలో అమౌంట్ పెట్టండి. అది పక్కన భక్తిహీనుడికి పెట్టకండి. పక్కన ఎవరైనా డ్రింకర్ ఉన్నాడు అనుకోండి, అబ్బో వాడు ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు, ఏడుస్తుంటాడు. అందుకే ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మొద్దని పెద్దలు చెప్పారు, ఊరికే చెప్పలా. ఈ మధ్య మన సేవకులు కూడా తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ప్రసంగం చేసినప్పుడు ఏడిపింటాయా నీకు? యేసుప్రభువారు ఎక్కడైనా ఏడుస్తూ ప్రసంగం చేశారా? ఎప్పుడన్నా దుఃఖం వస్తే నాకు వస్తుంది దుఃఖం. యేసుప్రభువారు శిలువ మరణం గురించి మాట్లాడినప్పుడు, ఆయన పడిన శ్రమను చూసినప్పుడు, ఆయన చేతులు కొట్టిన మేకులు, ఆయన తలమే కొట్టబడిన ముళ్ళ కిరీటం, మన మానవులైన మనం ఎక్కడ, ఆయన ఎక్కడ? ఆయన మానవ రూపం తీసుకుని రావడం మన కొరకు, ఆయన శిలువ రక్త దుఃఖం కట్టలు తెంచుకొని వస్తుంది. దేవశల్లో ప్రార్థనలో ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది నాకు. ఆత్మ లక్షణార్థమే నశించిపోయి ఆత్మల పట్ల జ్ఞాపం చేసుకున్నప్పుడు దుఃఖంతో ప్రార్థన చేస్తాం, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాం. కానీ ప్రసంగించేటప్పుడు ఎప్పుడైనా నేను ఏడుస్తూ ప్రసంగం చేయడం విన్నారా? ఈ 32 సంవత్సరాలు అమ్మా ఏమైందా, ఏం రాగు నీకు? వడ్డిస్తున్న అన్నం ఇప్పుడు వాక్యం బోధించడం అంటే ప్రభు అన్నాడు కదా, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా గొర్రెలను మేపము అన్నాడు. మేపడం అంటే వాటికి ఆహారం పెట్టినట్టు. ఆత్మీయులకు ఒకే ఆహారం అందించాలి. ఏడ్చేదేదో స్టేజ్ వెనక ఏడవాలి, యేసయ్య సన్నిధిలో ఏడవాలి, ప్రభు పాద సన్నిధి పట్టుకొని ఏడవాలి. ప్రకటించేటప్పుడు దేవోక్తిని పలకాలట. దేవుని వాక్యంను దేవోక్తి వల్లే పలకాలి, ఏడుస్తూ చేయకూడదు. వడ్డిస్తున్నావు. ఎప్పుడైనా మీరు అక్కడ కూర్చున్న వాళ్ళకి వడ్డన కొరకు అందరూ కూర్చోమని చెప్పి వడ్డిస్తామని చెప్పి ఆ చికెన్ బకెట్, కర్రీ బకెట్, అలాగనే సాంబార్ బకెట్ అన్ని కూరలన్నీ పెట్టుకొని ఆ కూర్చున్న వాళ్ళందరికీ వేసుకోండి, చికెన్ వేసుకోండి, సాంబార్ పోసుకోండి అని ఏడిస్తే వేషధారమనే అనుకోవాలి. లేదంటే అసలు నీ ఏడుపు చూసి వాడు తినేవాడు కూడా అమ్మో అయ్యగారు ఎందుకు ఏడుస్తాం, మళ్ళీ పక్కన మ్యూజిక్. ఈయన ఏడుపులు, వాళ్ళ మ్యూజిక్ వద్దు నాన్న. ఎందుకు నటన? ఎందుకు మనం నటించాలి? అసలు మనం కాదుగా మార్చేది జనాన్ని. దేవుని వాక్యం మారుస్తుంది. జీవం గల దేవుని వాక్యంలో జీవం ఉంది. మన మ్యూజిక్ వల్ల, మన మాటల వల్ల, ఒక్కోసారి మ్యూజిక్ వాయిస్తుంటారు, దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. కానీ మన మ్యూజిక్ మార్చదు, మన హావభావాలు మార్చవు, మన నటన మార్చదు. ఒకవేళ ఏడ్చేవాళ్ళు మిమ్మల్ని చూసి మీ మీద అభిమానంతో ఏడవచ్చు. వాళ్ళు ఏడ్పించడం వల్ల, కానీ పరిశుద్ధాత్మ తాకడం వల్ల ఏడవల, వాక్యం గుండెల్లోకి వెళ్ళడం వల్ల ఏడవల. ఎన్నోసార్లు సభల్లో నేను వాక్యం చెప్పిన తర్వాత నేను ఎప్పుడు ఏడవల, కానీ జనాలు ఏడ్చారు, కన్నీళ్లతో మొరపెట్టారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని వైపు తిరిగారు. వాళ్ళకి ఏడుపు ఎలా వచ్చిందండి? నేను ఏడవలేదు, ఏడ్చే మ్యూజిక్ లేదు, ఎలా వచ్చింది వారందరికీ ఏడుపు? ఆత్మదేవుడు వారిని తాకాడు, వాక్యమైన దేవుడు వారిని తాకాడు, పశ్చాత్తాపం కలిగింది. నీ వాక్యం మనకి, ఆ దేవుని వాక్యం వల్ల పశ్చాత్తాపం కలిగిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పుట్టిస్తుంది. లోకానుసారమైన దుఃఖము నటనతో కూడింది, అది వేదనను, బాధను, మరణమును తీసుకొస్తుంది. కనుక మనము వేషధారుల వల్లే ఉండొద్దు, ఉన్న వాక్యం ఉన్నట్టుగా బోధిద్దాం. ఒకవేళ కన్నీళ్లు కార్చాల్సి వస్తే స్టేజ్ వెనక్కి వెళ్ళండి. విశ్వాసులైతే కూర్చుని దగ్గర దేవుని దగ్గర మొరపెట్టండి. బోధించేవారు నువ్వు వడ్డిస్తున్నావు, వడ్డించినప్పుడు నవ్వుతూ వడ్డించు, సంతోషంగా వడ్డించు. బిల్లీ గ్రహాం గారు ప్రపంచమంతా సువార్త చేశారు, అనేక దేశాలకు వెళ్ళి సువార్త చేశారు. చేశారా చేయలేదా? ఎన్నో స్టేడియంస్ నిండిపోయి ఆయన ఆల్టర్ కాల్ పిలిస్తే అనేక మంది, వేల మంది వచ్చి ప్రభుకు హృదయాలు ఇచ్చారు. అలాగే రెన్హార్డ్ బొంకే, చార్లెస్ ఫెన్నీ, ఆయన గదిలో కన్నీళ్లు గార్చేవాడు, బయటకు వచ్చినప్పుడు భారంతో చూసేవాడు. ఆత్మదేవుడు వాళ్ళు తాగ్గా వాళ్ళు ఏడ్చేవాళ్ళు. ఈయన నటించేవాడు కాదు అసలు. ప్రార్థనాపరుడైన హైడ్ స్టేజ్ మూలలో కన్నీళ్లు గార్చి ప్రార్థించేవాడు. లేచిన తర్వాత ఆయన ప్రసంగిస్తూ ఉంటే కొన్నిసార్లు ఆయన నిలబడి మౌనంగా చూస్తుండేవాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చే జనాలు మార్పు పొందేవారు, అనేకులు తాకబడేవారు. వాక్యం దేవోక్తి వల్లే బోధించేవారు. ఎప్పుడైనా టీచర్ పిల్లలకి టీచ్ చేసేటప్పుడు ఏ ఫర్ యార్ పిల్లలు నేర్చుకోండి, బీ ఫర్ బాయ్ అంటే అది చదువు వస్తుందా? కానీ పిల్లలు కదా, పసి హృదయాలు. మాస్టర్ ఏడిస్తే ఏం చేస్తారు? టీచర్ ఏడిస్తే ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఏడ్చుకుంటారు. ఈరోజు టీచర్ ఏడ్చింది, బాగా ఏడ్చింది,
పాపం పసిబిడ్డలయ్యా, వాళ్ళని ఎందుకయ్యా నువ్వు అల్లరి చేస్తావు? దయచేసి మీరు వాళ్ళని ఎందుకు అల్లరి చేస్తారు? వాళ్ళకి చదువు చెప్పండి, వాక్యం నేర్పండి. ఆత్మదేవుడు ఏడిపిస్తాడు, అంటే ఆత్మదేవుడు పశ్చాత్తాపిస్తాడు. వాక్యమైన దేవుడు వెళ్ళాలి వారి హృదయాల్లోకి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చూద్దాం ముగించే ముందు దేవుని మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింపజేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచిస్తున్నారు. రైట్. తర్వాత, కుదరని రోగం వారికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. ఇలా అనుకుంటూ ఉంటారు బంధువులు, అంటే మీ శత్రువులు కానీ ఎవరైనా మీ పడిన వారు. భయపడకండి. దాని తర్వాత, నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తనుటికి తన మడిమినెత్తెను. అంటే తిన్నింటి వాసాలు అంటారు చూసారా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు. మీ ఇంటి దగ్గర భోజనం చేసి నీ సహాయం పొందుకొని కూడా నీకు విరోధంగా మాట్లాడేవారు లేరా? ఉంటారు. అలాంటి వారిని చూసి నువ్వు భయపడొద్దు. అలాంటి పరిస్థితులు వస్తుంటాయి జీవితంలో. తర్వాత, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. ఇప్పుడు ఇన్ని బాధలున్నా ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తము. ఏది మీ చేతుల పైకి తనండి ఒకసారి. నా శత్రువుల ఇచ్చకు నన్ను అప్పగించకము, సాతాను కోరికలకు నన్ను అప్పగించకము. నీ కరుణ నాపై చూపు నాయనా. నన్ను విడిపించండి, నన్ను బాగు చేయండి. నన్ను స్వస్థపరచువాడవు నీవే, నిలబెట్టువాడవు నీవే, నా గాయములు మాన్పువాడవు నీవే. నీకే స్తోత్రమయ్యా. నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే అది నా మాట అయినా నా ఆలోచన అయినా నా నుండి తొలగించండి. నీ చిత్తమే నాలో నెరవేర్చండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. దేవునికి ఆయాసకరమైనది ఏదంటే వదిలేసుకుందాం. ఈ 7 days 7 అమేజింగ్ నైట్స్ వస్తున్నాయి. ప్రిపేర్ అవ్వండి. ప్రతిరోజు కూడా దేవునికి ఆయాసకరమైనది ఏదంటే తీసేయమని ప్రార్థన చేయండి. అలాగే ఈ రోజు నుండే ప్రార్థన పూర్వక సిద్ధపడండి. ఆయనకి ఇష్టలుగా మారదాం. ఆయన్ని సంతోషపరిచేవారుగా జీవిద్దాం. ఆయన్ని ఘనపరిచేవారుగా ఉందాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. అలాగే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుకున్నాడు. Shall we pray? Lift up our hands to God and say, Lord, touch my life. Search my heart, Lord, my God. If there is anything wrong, Lord, forgive me. Ask God to forgive you. He will forgive you right now. If you are disappointed, if you may be sick or you may be suffering with anything, first of all ask God, Lord, if there is anything wrong, please forgive me. Remove it from my life. Continue praying. Continue praying. స్తోత్రం 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 చెల్లిస్తున్నాను. Everybody pray. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తూ Open your heart and pray. ప్రతి ఒక్కరు హృదయం తెరిచి ప్రార్థన He చేద్దాం. knows what you need. నీకు ఏది అవసరమో ఆయన ఎరిగి ఉన్నాడు. He does wonders and miracles for his people. ఆయన ప్రజల పట్ల ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. First of all, reconcile with the Lord. మనముగా మనల్ని మనం Search your heart. మన హృదయాన్ని Search పరీక్షించుకుందాం. your mind. మన మనసును పరీక్షించుకుందాం. How is your words? దేవుని వాక్యం ఏ విధంగా ఉంది? How are you talking? ఎలా మాట్లాడుతున్నాం? Ask God to forgive you. దేవా నన్ను క్షమించమని అడుగుదాం. Lord, if there is any mistake in my words, ప్రభువా నా మాటలు ఏ తప్పిదములు ఉన్నా, knowingly or unknowingly I'm talking negative words against me, against my family, ప్రభువా నేను నా కుటుంబ విషయంలో కానీ నా వ్యక్తిగత విషయంలో కానీ వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడున్నట్లయితే forgive me and cleanse me, Lord. ప్రభువా నన్ను క్షమించండి, నన్ను శుద్ధీకరించండి. Help me, Master. ప్రభువా నాకు సహాయం చేయండి. Teach me how to participate in helping people, ప్రభువా ప్రజలకు సహాయం చేయట్లో నేను ఏ విధంగా పాల్గొనాలో మాకు how నేర్పించండి. to participate in helping poor people or people those who are downtrodden, those who don't have anything in their lives. ప్రభువా ఏమీ లేని స్థితిలో ఉన్నవారు, పేదలైన వారికి, పేదలకు ఏ విధంగా సహాయం చేయాలో మాకు నేర్పించండి నాయన. Teach me to say a kind word for a broken-hearted people. తండ్రి పగిలిన హృదయంతో ఎవరైతే ఉన్నారో వారిని సరిచేయడానికి, వారిని But బాగు చేయడానికి మంచి మాటలు మాకు దయచేయండి. let me never live a hypocrite life. ప్రభువా వేషధారణ జీవితాన్ని మేము కలిగి ఉండకూడదు నాయన. Let me not live a hypocrisy life. ప్రభువా వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని మేము జీవించకుండా మాకు సహాయం చేయండి. Take away any hypocrisy in my life, Lord. ప్రభువా మా జీవితాల్లో వేషధారణ ఏదున్నా దాన్ని తీసివేయండి. But I need your word. నీ వాక్యం నాకు Your కావాలి. word will transform my life. నీ వాక్యం నన్ను రూపాంతరతలోకి You will నడిపిస్తుంది. send your word and heal your people. ప్రభువా నీ వాక్కును పంపి నీ ప్రజలు మీరు స్వస్థపరిచారు. You sent your word and blessed your people. ప్రభువా నీ వాక్కును పంపి నీ ప్రజలు మీరు స్వస్థపరిచారు. You sent your word and you delivered your people. ప్రభువా నీ వాక్కును పంపి నీ ప్రజలను విడిపించారు. Lord, send your word to my family.
family. ప్రభువా నా కుటుంబం యొద్దకు నీ వాక్కును పంపించండి. You're going to bless my family. నా కుటుంబాన్ని మీరు దీవిస్తారు నాయనా. Send a wonderful, amazing word so that I will be healed. ప్రభువా నీ అద్భుతమైన వాక్కులను పంపించండి, నేను స్వస్థపరచబడతాను. Yes, the word of God says in the beginning there is a word. Yes, Lord, the word of God, I need it. ఆదియందు వాక్యం ఉండునని, వాక్యమే దేవుడై ఉండునని, ఆ దేవుడు మాకు కావాలని మేము ఆశపడుతున్నాం. Touch my life, Lord. మా జీవితాన్ని తాకండి. Anoint me, Jesus. ప్రభువా మమ్మల్ని Fill అభిషేకించండి. me with the Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో నింపండి. Transform my life, నా Father God. జీవితాన్ని రూపాంతరపరచండి ప్రభువా. Change my heart, O నా God. హృదయాన్ని మార్చండి దేవా. If there is anything wrong in my house, ప్రభువా నా కుటుంబంలో, నా గృహంలో ఏ వ్యతిరేకత ఉన్నా I confess before you. తండ్రి నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. Cleanse me with the holy blood. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి. Remove that curses and remove that sin from my life. ప్రభువా మా పాపము శాపము ఏదున్నా తీసివేయమని Fill me ప్రార్థిస్తున్నాను. with the Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో నింపండి నాయనా. Lead me for your glory. నీ మహిమార్థమైన నన్ను Thank నడిపించండి. you for your grace. నీ కృపకై స్తోత్రములు. Thy will be done. నీ చిత్తమే Thy జరుగును. name be glorified. నీ నామం మహిమపరచబడును. Prepare our house, prepare our lives for the rapture. ప్రభువా నా ఇంటిని, నా జీవితాన్ని నీ రాకడకు సిద్ధపరచండి. Yes, my brother and sister, as you are praying, the power of God is descending upon you. ప్రియ సహోదర సహోదరులారా, మీరు ప్రార్థిస్తుండగా దేవుని శక్తి మీ మీద The పంపబడుతుంది. presence of God descending upon us. దేవుని సన్నిధి మన మీద దిగి వస్తుంది. There is a perfect joy in the presence of God. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. Keep one hand on your chest, one hand to the Lord. ఒక చేయి గుండె మీద పెట్టి, ఒక చేయి ప్రభువు మీద The ప్రార్థన చేద్దాం. great joy of the Lord in His presence be fill every heart. ప్రభువా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషంతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాను. Anything in your life, peacelessness, a disturbance in your life, I rebuke the demons and darkness to depart from their life. సమాధానం లేని స్థితి, నిరాశ, నిస్పృహతో ఏదైతే మిమ్మల్ని గురి చేస్తుందో యేసు నామములో గద్దిస్తుండగా అది మిమ్మల్ని విడిచిపోవును గాక. Those who are sick, keep on hand over there if you are feeling pain in the body. ఎక్కడైతే మీరు బాధను అనుభవిస్తున్నారో అక్కడ ఒక చేయి ఉంచండి, ప్రార్థనలోకి పోయించండి. Ask Jesus, Lord, touch me with your hand and heal me. ప్రభువా నీ హస్తముతో మమ్మల్ని ముట్టండి, స్వస్థపరచండి. Yes, He is all around us. Wherever 2 or 3 in His name, He is with us. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని ఆయన సెలవిచ్చారు. Father, now I pray. ప్రభువా ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను. Anyone who is suffering from head till the toe of their feet, ఎవరైతే శిరస్సు మొదలు అరిపాదం వరకు ఈ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో, in physically or mentally or spiritually, భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా, Lord, the unsaved people be saved in the name of Jesus. ప్రభువా యేసు నామములో ప్రార్థిస్తుండగా రక్షించబడని వారు రక్షణలోనికి వచ్చుదురుగా. Those who are not yet saved, Lord, give them salvation. ప్రభువా రక్షణ లేనటువంటి బిడ్డలు ప్రభువా రక్షణలోనికి నడిపించండి. Those who are not born again, Lord, give them experience of born again experience. ప్రభువా తిరిగి జన్మించిన అనుభవం పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారిని మీరు దర్శించండి. Those who are in sin, Lord, deliver them right now. పాపములో ఉన్న వారికి విడుదల దయచేయండి. Save them, Father. వారిని కాపాడండి I ప్రభువా. also pray for sick people, రోగుల కొరకు ప్రార్థిస్తున్నాను. disappointed people, తన నిరాశలో ఉన్న వారి కొరకు, discouraged people, నిరుత్సాహంతో ఉన్న వారి కొరకు, those who are broken hearted, పరిగిలిన హృదయంతో ఉన్న వారి కొరకు, those who are suffering with the many problems in their life. అనేక సమస్యలతో వారు ఎవరైతే బాధపడుతున్నారో You will give deliverance. మీరే ఒక విడుదల దయచేయండి. Send your word, Master. ప్రభువా నీ వాక్కును పంపించండి. Let them be set free right now. ప్రభువా ఇప్పుడే వారు స్వస్థ పొందుదురుగా. Be healed in the name of Jesus. యేసు నామములో స్వస్థత పొందుదురుగా. People on sick bed, రోగశయ్య మీద ఉన్నవారు, Lord, you are going to raise them up. ప్రభువా వారిని మీరు You are లేవనెత్తండి. going to heal them. ప్రభువా వారిని The స్వస్థపరచండి. sickness will depart from them. They will rise up and they'll glorify your name. ఆ రోగము వారిని విడిచిపోయే రోగమే సైమెన్స్ లేవనెత్తబడి నిన్ను మహిమపరచుదురుగా. As you said, Psalms 41, you are going to rise them from the sick bed. ప్రభువా మీరు సెలవిచ్చారు కీర్తన 41 ప్రకారం రోగ సైమెన్స్ లేవనెత్తుతారన్నారు. Thank you, Lord, for rising them up. ప్రభువా వారిని మీరు లేవనెత్తుతున్నందుకు నీకు స్తోత్రం. Those who are financial problems, those who are facing, give them a spiritual breakthrough and financial breakthrough. ప్రభువా ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు కానీ, ఆత్మీయ ఎదుగుదల లేకపోవడం కానీ, ఏ సమస్యతో ఉన్న వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. Those who are searching for a job, waiting for a marriage, waiting for any goodness, good things from God, let them receive it for the glory of God. ప్రభువా నీ నామ మహిమార్థమై తండ్రి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, నీ నామ మహిమార్థమై గొప్ప కార్యాలు జరిగించండి. Maybe those who are waiting for pregnancy, Father, you are the Lord who blessed Abraham and Sarah and Isaac and Rebekah, Hannah with a miraculous children. I pray, let them also conceive. Those who are waiting for child, she may conceive and bring forth a child for the glory of God. ప్రభువా ఎవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో, అబ్రహాము రెబెకాను దర్శించిన దేవుడు, అది అబ్రహామును శారాను దర్శించిన దేవుడు, ఇస్సాకు రెబెకాను దర్శించిన దేవుడు, హన్నాను దర్శించిన దేవుడు. ప్రభువా ఈ సమయంలో ఎవరైతే ప్రార్థన లేకపోతున్నారో వారిని కూడా దర్శించండి. వారి గర్భఫలం పొంది బిడ్డను కనివచ్చి నీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చుదురుగాక. She may conceive, any curse be removed. She may conceive, any problem in the womb be set right. The fibroids melt away. Anything that is upset, anything that is problem in the because of the pregnancy, we rebuke it. The problems be removed.
and let them have a miraculous, wonderful, healthy child in Jesus' name. ప్రభువా యేసు నామములో ప్రార్థిస్తుండగా గర్భఫలం లేక బాధపడుతున్న వారు, గర్భాశయంలో నీటి బుడగలు గాని తంతులు గాని ఎటువంటి ప్రాబ్లంతో ఏ సమస్యతో వారు బాధపడుతున్నా యేసు నామములో ప్రార్థించి గద్దిస్తుండగా అది తొలగిపోయి గర్భఫలం వారికి కలుగును గాక. In Jesus' name, I pray for the people, those who are waiting for visas or anything in their life, any good thing. Lord, for your grace, I pray that for your glory, for your kingdom's sake, let them be blessed for your glory. ప్రభువా ఇతర దేశాలు వెళ్ళాలని ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ ఏ ప్రయత్నం చేస్తున్నా నీ నామ మహిమార్థమై నీ రాజ్యమును నీతిని మొదటి వెతకగా వారన్నీ కూడా పొందడానికి సహాయం చేయండి. And also, Lord, we pray for prepare all our families, everyone those who are listening, those who are obeying your word, for the rapture. Spirit of the living God, work through us. Teach us. You are our great teacher. You will teach us and lead us in a perfect way. ప్రభా తండ్రి, వాక్యాన్ని ఎందరైతే వింటున్నారో వింటున్నటువంటి ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా జీవించడానికి నిజమైన మంచి బోధకుడా మీరే సరైన మార్గంలో నడిపించండి. ఈ రాకడకు అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. Hallelujah. Clap your hands and praise the Lord. The Lord is going to do wonderful things. దేవుడు మీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగిస్తాడు. He will do wonderful things for you. ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు మీ పట్ల జరిగిస్తాడు. Say amen when I say something else. ప్రతి ఒక్కరు కూడా ఆమేన్ అని చెబుదాం, పొందుకుందాం. May the Lord's blessings descend upon you. దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి దిగి వచ్చునుగా. And the light of our Lord Jesus Christ's face may shine upon us. దేవుని వెలుగు మన మీద ముఖకాంతి ప్రకాశింప చేయునుగా. మీ జీవితాలు దేవుని కృపతో వర్ధిల్లునుగాక. దేవుని దయలో మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, అలాగే మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, ఆత్మీయతలు అన్నింటిలో వర్ధిల్లుదురుగాక. దేవుని దయలో మీరు దేవుని మహిమార్థమే జీవించుదురుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ సమయంలో సేవకులు మనతో మాట్లాడతారు. సంతోషం వారు ఒకసారి నవ్వుతూ హాయ్ చెప్పండి, వందనాలు చెప్పండి ఒకసారి. మీరు వారికి, వారు మీకు. విదేశాల్లో ఉన్నవారు, మన రాష్ట్రంలోను ఇతర రాష్ట్రాల్లోనూ, ప్రపంచంలో ఎక్కడున్నా మీరంతా కనిపిస్తున్నారు మాకు. నవ్వుతూ చెప్పండి, పళ్ళన్నీ బయటికి కనిపించేలాగా. ప్రైజ్ ద లార్డ్. ఏదో ఒకసారి చేతులు జాపి స్మైల్ ఆన్ యువర్ ఫేస్. వీలైతే పళ్ళు కొంచెం కనబడేలాగా. ఎవరో ఒక ఆయన అన్నాడు, బాగా నవ్వాలంటే చీజ్ అనాలంట. చీజ్ మేము తినవండి అన్నారు, అయితే పన్నీర్ అనమన్నాడు. సో మీరు ఆ రెండు అన్నక్కర్లేదులే కానీ ప్రభునందు ఆనందించుడు. మరలా చెప్పుదును, ప్రభునందు దేవుని సన్నిధి ఆనందకరమైంది అన్నవారు దేవుని స్తోత్రం చెప్పగలరు. మరి నవ్వుతూ పళ్ళన్నీ బయటికి కనిపించేలాగా. గాడ్ బ్లెస్ యు అని చెప్పండి. మీకు మేలు కలుగును గాక, మీరు వర్ధిల్లుదురు గాక, మీ అక్కర్లన్నీ తీర్చబడును గాక. దేవుని సహాయం, దేవదూతల సహాయం మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉండును గాక. మీరు వర్ధిల్లుదురు గాక, దేవుని చిత్తంలో జీవించుదురు గాక. కృపాక్షేమములు మీ వెంట వచ్చును గాక. ఏమొస్తే మన వెంట? మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం మన వెంట వచ్చును గాక. ఏ తెగులు మీ గుడారమున యేసు నామములో. ఇప్పుడు సీరియస్ గా చెప్పండి. ఏ తెగులు మీ గుడారమున యేసు నామములో సమీపించదు. ఏ అపాయం ఎద్దుకు యేసు అధికారం గల నామంలో రాదు. అపాయంలో పడకుండా తప్పించే దేవునికి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సేవకులు మాట్లాడుతున్నారు, విందాం. అనౌన్స్మెంట్ విన్నాక వెంటనే ఆశీర్వాద ప్రార్థన, పరలోక ప్రార్థనతో ముగించుకుందాం. మరి 7 అమేజింగ్ నైట్స్ డేట్స్ గుర్తుపెట్టుకోగలరా? ఇప్పుడే మార్క్ చేసుకోండి. కన్నీళ్లతో ఉన్న, దుఃఖంతో ఉన్న ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో దేవుని సహాయం ఈ రాత్రి మీ ఇంటికి వచ్చునుగాక. దేవుని దయలో ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలో కొందరు ఉపవాసాలు ఉంటారు, కొందరు భోజనం చేస్తారు. నో ప్రాబ్లం. ఉపవాసం ఉన్నా, ప్రార్థనలో పాల్గొంటున్నా, ఈ లాస్ట్ 7 డేస్లో ఒక తీర్మానంతో మనం ప్రవేశిద్దాం. దేవుని దయలో మనం అంత వర్ధిల్లుటకు కృపగల దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. పాడదాం, గట్టిగా పాడదాం. తర్వాత పరలోక ప్రార్థనతో ముగించుకుందాం. రేపు ఇంకా త్వరగా ముగించుకుందాం. రేపు ఇంత సమయం ఉండదు. ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగా ముగించుకుందాం. రేపు ప్రభుచిత్తం అయితే 9 o'clock ముగించుకోవడం జరుగుతుంది. పాడండి గట్టిగా. Amen. Amen.
తండ్రి దేవుని యొక్క ప్రేమయు తొట్టిల్లకుండా కాపాడగల శక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము సహాయము యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు వాక్యమునకు విధులైన మీకును ప్రపంచవ్యాప్తంగా ప్రతిదినం మానక పాల్గొంటూ ఈ లైఫ్ చేంజింగ్ మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్లో పాల్గొంటున్న ఆత్మీయులైన మీకును మన దేశం నుండి విదేశాల నుండి పాల్గొన్న మీ అందరికీ ప్రార్థనా పనులకు విజ్ఞాపనకర్తలకు పరిశుద్ధులకు దైవ సేవకులకు మిషనరీ కుటుంబాలకు నూతనంగా పాల్గొన్న వారికి సదాతోడి నడిపించి బలపరిచి ప్రభు రాకడకు మనను సిద్ధపరచునుగాక. దేవుని దయలో మీరు వర్ధిల్లుదురుగాక. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క ముఖ కాంతి మన మీదను మన కుటుంబాల మీదను సంఘాల మీదను ప్రకాశించునుగాక. సత్యమందు దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. God bless you. ప్రభు నేర్పిన ప్రార్థన లిఫ్ట్ అప్ హ్యాండ్స్ అండ్ ప్రే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును మా యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, మహిమ, బలము, శక్తి నిరంతరం నీదై ఉన్నది మా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నదించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నదించు. నా ప్రాణమా ప్రభు యేసును సన్నదించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఆమేన్. ఈ ఆశీర్వాదాలు పలుకుతుండగా వాటిని కూడా తిరిగి మా కొరకు మీరు పలకండి, మేము మీ కొరకు పలుకుతాం. ప్రభు అయిన యేసు మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసు మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకును మీ కుటుంబానికి సమాధానం కలగజేయుగాక. ఆమేన్. అమెరికా దేశం నుండి దివ్యరూపిణి గారు, డాలీ సాయరమ్మ గారి ఫ్యామిలీ, పీటర్ గారు, శిరోమణి గారు, స్వీడన్ నుంచి ప్రియా గారు, మెర్లిన్ కిషోర్ గారి ఫ్యామిలీ స్వీడన్ నుంచి, నైజీరియా నుండి నరేష్ గారు, యూరోప్ ఫిన్లాండ్ నుండి స్వర్ణ గారు. ప్రైజ్ ది లార్డ్. అమెరికా దేశం నుండి, స్వీడన్ దేశం నుండి, నైజీరియా నుండి, ఫిన్లాండ్ నుండి, గల్ఫ్ కంట్రీస్ నుంచి పాల్గొన్న ప్రియులు ఒకసారి నవ్వుతూ సంతోషంగా హాయ్ చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. లైఫ్ చేంజింగ్ ప్రేయర్స్ లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. ఈ ఆసక్తిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి 7 అమేజింగ్ నైట్స్ కి సిద్ధపడదాం. బంధువులు, స్నేహితులను కూడా ఇన్వైట్ చేయండి. ఇతర దేశాల నుండి పాల్గొన్నవారు మీ అందరి కొరకు ప్రత్యేక దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. మీకు తెలిసిన స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ కూడా యూట్యూబ్ లింక్ షేర్ చేస్తూ లైఫ్ చేంజింగ్ ప్రేయర్స్ గురించి తెలియపరిచి వారిని ప్రేమతో ఇన్వైట్ చేయండి. అమెరికా, కెనడా దేశం నుండి పాల్గొన్న ప్రియులు మీకు గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. గల్ఫ్ కంట్రీస్ నుంచి పాల్గొన్న ప్రియులందరికీ వందనాలు. దుబాయ్ నుంచి, కువైట్ నుంచి అనేక మంది పాల్గొన్నారు. అందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. లైఫ్ చేంజింగ్ ప్రేయర్స్ లో పాల్గొని దీవించబడి మీరు ఇతరులు కూడా ప్రేమతో లైఫ్ చేంజింగ్ ప్రేయర్స్ కి ఇన్వైట్ చేయండి. హ్యాపీ బర్త్డే సిస్టర్ సరోజిని గారు. సరోజిని గారు హ్యాపీ బర్త్డే అండి. కేక్ కట్ చేయండి అమ్మా. పక్కన వారు గట్టిగా చప్పలు కొడతాం. తీసుకోండి అమ్మా, కేక్ తీసుకో. పక్కన వారు తినిపించి, థ్యాంక్ యూ సిస్టర్, కేక్ మాకు ఇస్తున్నారు, మీరు తీసుకోనండి. పక్కన వారు తినిపించండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. తల మీద చేతులు ఉంచండి. పరిశుద్ధ ప్రీతండి, సర్వశక్తి మందిర సర్వముద్ర సరోజిని గారు మీకు జ్ఞాపకం చేసుకుని ప్రభు తండ్రి, నూతన సంవత్సరాన్ని దయాకిటమి ధరింపజేశారు. అని వారు జీవిత సంవత్సరం అధికం చేసి దీర్ఘాయుష్ను వారికి అనుగ్రహించమని, మంచి ఆరోగ్యం, శక్తి, బలం దయచి ప్రార్థన చేస్తుందండి. వారి భవిష్యత్తును దీవెనకరంగా మార్చండి. అనేక మందికి దీవెనకరంగా మార్చబడి సహాయం తెచ్చి ప్రార్థన చేస్తుందండి. వారు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో మీ తోడుగా నడిపించమని, వారు ఏ పని చేసినా వద్దలకు సహాయం తెచ్చి ప్రార్థన చేస్తుంది. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి వద్దల చేయమని, ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకొంచు దీర్ఘాయుష్ను కలిగి ఉంటే సహాయం తెచ్చమని యేసుక్రీస్తు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు సిస్టర్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే సరోజిని గారు. గాడ్ బ్లెస్ యు. హ్యాపీ బర్త్డే విన్సీ ప్రియ గారు. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ బర్త్డే సిస్టర్ విన్సీ ప్రియ గారు. కేక్ కట్ చేయండి సిస్టర్. అందరూ కూడా చప్పట్లు కూడా. థ్యాంక్ యూ అండి. మాకు ఇస్తున్నారు. పక్కన ఉన్న వారు సిస్టర్కి కేక్ తినిపించండి. ప్రైజ్ ది లార్డ్. తల మీద చేతులు ఉంచండి. ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి యేసుని నామములో ప్రార్థన చేస్తున్నాం నాయన. సహోదరి విన్సీ ప్రియ గారు మీరు జ్ఞాపకం చేసుకుని సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు ధరింపజేశారు ప్రభా. గడిచిన సంవత్సర కాలంలో అంతా నీ కృపలో కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని మీరు దయా కిరీటంగా ఇచ్చినందుకు నీ నామాన్ని స్తుతిస్తున్నాం నాయన. రాబోయే సంవత్సరాలు కూడా నీ కృప తోడుగా ఉంచండి. మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్ను దయచేసి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకున్న కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అన్ని విషయాలు కూడా వర్ధిల్లింపజేయండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు జరిగించండి. ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో, ఆత్మీయతలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. సహోదరి పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు, తలంపులు, ప్రణాళికలను కూడా మీరు నెరవేర్చి భవిష్యత్తును దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికములగును అనేటువంటి వాగ్దానం వారి పట్ల మీరు నెరవేర్చి సదాకాలం నుంచి దీర్ఘాయువును అనుగ్రహించమని చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా ఫలింపచేసి దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిలో ఉన్నటువంటి మేలులతోనూ దీవెనతోనూ దీవించి తృప్తిపరచమని, రాబోయే దినాల్లో గొప్ప కార్యాలు, మహోన్నతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు సిస్టర్. బ్లెస్డ్ హ్యాపీ బర్త్డే విన్సీ ప్రియ గారు. వందనాలండి అందరికీ. హ్యాపీ బర్త్డే సిస్టర్ మార్తా. మనతో హ్యాపీ బర్త్డే అమ్మా. కేక్ కట్ చేస్తారా? కట్ చేయండి. పక్కన వారు గట్టిగా చప్పలు కొడతాం. కేక్ తినిపించిన కదా. థ్యాంక్ యూ. కేక్ మాకు ఇస్తున్నారు, మీరు తీసుకురండి. పక్కన వారు తినిపించండి అమ్మా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ప్రార్థన చేద్దాం. తల మీద చేతులు ఉంచండి. పరిశుద్ధుడ ప్రీతండి, సర్వశక్తి మందిర సర్వోన్నతుడ సహోదరి మార్త గారు మీకు జ్ఞాపకం చేసుకున్నాయి తండ్రి. నూతన సంవత్సరాన్ని దయా కిరీటం మీద ధరింపజేశారు. కుమార్తెకి మంచి ఆరోగ్యము, శక్తి, బలం దయచండి తండ్రి. చదువుల్లో మంచి జ్ఞానం దయచని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయాలు కూడా తండ్రి కుమార్తె వద్దలు సహాయం తెచ్చి ప్రార్థన చేస్తున్నాను. యవన కాలంలో ఉంటుండగా ప్రభు తండ్రి వాక్య ధ్యానంలోను, ప్రార్థనలోను, విశ్వాసంలోను అన్ని విషయాలు కుమార్తె ఫలించిన సహాయం తెచ్చి ప్రార్థన చేస్తున్న ప్రభు తండ్రి మంచి దీవెనకరమైన భవిష్యత్తు మీరు అనుగ్రహించండి. కుటుంబానికి పేరు తెచ్చే విధంగా నీ నామానికి భయంకరంగా మంచి భవిష్యత్తు అనుగ్రహించమని, తను చేస్తున్న పనుల్లో, ప్రయత్నాలు మీ తోడుగా నడిపించి ప్రార్థన చేస్తున్నాం ఆయన. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొంటూ దీర్ఘాయుష్ని కలిగిన సహాయం తెచ్చమని, అద్భుతకరంగా దీవించి బద్దలు చేయమని, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క మేలు, ఆశీర్వాదం మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నానా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే మార్తా. గాడ్ బ్లెస్ యు. హ్యాపీ బర్త్డే అభిషేక్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ బర్త్డే అభిషేక్. కేక్ కట్ చేయండి బ్రదర్. అందరూ కూడా చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. తల మీద చేతులు ఉంచండి. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన దేవా, యేసుని నామములో ప్రార్థన చేస్తున్నాం నాయన. సహోదరుడు అభిషేక్ని మీరు జ్ఞాపకం చేసుకుని సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు ధరింపచేశారు ప్రభు. గడిచిన కాలంలో అంతా మీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో కుమారుని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని దయచేసి మరొక నూతన సంవత్సరాన్ని మీరు బహుమానంగా ఇచ్చినందుకు నీ నామాన్ని స్తుతిస్తున్నాం నాయన తండ్రి. సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపచేసిన వాడు నీవే ప్రభు. ఇద్దరు మొదలుకొని నిరంతరం నాయన తండ్రి ఆ కుమారుని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రత్యేకించి నూతన సంవత్సరం నూతనమైన కార్యాలు జరిగించండి. సంవత్సరములు గడుచుండగా ప్రభు సహోదరుడి పట్ల మీ కార్యాలను నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రార్థనలోను, భక్తిలోను, విశ్వాసంలో, ఆత్మీయతలో స్థిరపరచండి. యవన కాలం ఉండగా ప్రభు ఎక్కడ కూడా తొట్టిల్లకుండా నీ నామానికి మహిమ తెచ్చే కుమారుడుగా, కుటుంబానికి గౌరవాన్ని తెచ్చే కుమారుడుగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. తన భవిష్యత్తును కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. చదువుకున్న చదువులో కూడా ఈ కృప పొందుకొని మంచి జ్ఞానాన్ని పొందుకొని ఉన్నతంగా దీవించబట్టకు అనేక మంది దీవెనకరంగా ఈ కుమారుడు ఉన్నట్లుగా మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన అన్ని విషయాలు కూడా వర్ధిల్లింపచేయండి తండ్రి. ఆ కుమారుడు పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు, తలంపులు, ప్రణాళికలను కూడా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన సదాకాలం చే దీర్ఘాయువును అనుగురించి మేలులతో తృప్తిపరచమని, కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని తండ్రి. అన్ని విషయాలు మీరే తోడు నడిపించి మీ ఆలోచనలు ఆయన తండ్రి వేసే అన్ని కూడా ఆ కుమారుడు పట్ల సఫలం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. బ్లెస్డ్ హ్యాపీ బర్త్డే అభిషేక్. వందనాలండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ యువరావు గారు, జ్యోతి గారు. యువరావు గారు, జ్యోతి గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. ప్రార్థన చేద్దాం. ఒక చేయి ఒకరు పట్టుకోనండి. సర్వోన్నత సర్వాధికారి అయిన దేవా, ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, యువరావు గారిని, జ్యోతి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క వైవాహిక జీవితంలో మరొక సంవత్సరాన్ని గిఫ్ట్గా మీరు అనుగ్రహించారు నా తండ్రి. వారిని దీవించండి, ఆశ్రయించండి, ఫలింపజేయండి. గొప్ప కార్యాల పట్ల జరిగించి ప్రార్థన చేస్తున్నా తండ్రి. తండ్రి ప్రభావ తండ్రి 128వ కీర్తన ప్రతి ఒక్క వాగ్దానం కూడా వారి పట్ల మీరు నెరవేర్చండి. వారి కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వారు ఉండే సహాయం తెచ్చమని తండ్రి. ప్రతి ఒక్క దీవెనతో, ఆశ్రయంతో వారిని నింపబడి సహాయం తెచ్చమని, బహుగా వారిని దీవించి వదిలిజేయమని
నీకు నామానికి మహిమకరంగా వారిని నిలబెట్టమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మరి 7 అమేజింగ్ నైట్స్ మనకి ఆన్లైన్లో మనకి జరగబోతున్నాయి. దైవజనులు ప్రకటించారు, ప్రకటన మీరు అందరూ కూడా విన్నారు. అయితే జూలై 29వ తేదీ అనగా వచ్చే సోమవారం నుండి ఆగస్టు 4వ తేదీ వరకు కూడా ఈ లైఫ్ చేంజింగ్ 7 అమేజింగ్ నైట్స్ మనందరూ కూడా జరగబోతున్నాయి కనుక ప్రార్థన పూర్వకంగా సిద్ధంగా ఉందాం. స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి పోస్టర్ను మీ బంధుమిత్రులందరూ కూడా షేర్ చేయండి. ప్రేమతో ప్రతి ఒక్కరు కూడా తెలియపరిచి ప్రేమపూర్వకంగా ఆహ్వానించవలసిందిగా ప్రభుపేట మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం. శక్తివంతమైన వాక్య సందేశాలు, అద్భుతమైన స్తుతి ఆరాధన, ఎన్నో అద్భుతమైన సాక్ష్యములు కూడా మనం వినబోతున్నాం కనుక మరి దేవుని పాద సన్నిధిలో గడిపేటువంటి అద్భుతమైన అవకాశం దైవజనుల ద్వారా దేవుడు మనకు కల్పించారు కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఈ అమేజింగ్ నైట్స్లో మనందరూ కూడా పాల్గొందాం. మీకున్నటువంటి ప్రార్థన రిక్వెస్ట్లు అన్ని కూడా మీరు రాసుకొని ఈ దైవజనులు చేస్తున్న